నీవు నాకు తోడయును, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. చిన్న మాట ప్రార్థన. రామగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, నీకు లెక్కించలేని కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వాక్యం ద్వారా మాత్రం మీరు మాట్లాడండి ప్రభా. అయ్యా యేసయ్యా, ముట్టుకొండలుగా ఖాళీ పాత్రలు వచ్చాం. ప్రియమైన పరిశుద్ధాత్మడా, ఇప్పటికీ అభిషేకముతో నింపినందుకు వందనాలు ప్రభా. నీ బలమైన యేసయ్యా నడిపింపును మాకు దయచేయండి. అయ్యా, నిశ్చయముగా మాట్లాడేది నేను కదా నాయనా, మీరే మాట్లాడండి. మానవ స్వరాన్ని మరుగుపరచండి, దైవికమైన స్వరముతో నింపండి. అయ్యా, విన్నవారు అనేక మంది ఆశ్చర్యపడు రీతిగా నీ కార్యములు స్పష్టంగా జరిగించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయ్యా, వాక్యం యేసయ్యా నిశ్చయముగా మా జీవితాల్లో పడి ఫలించడానికి సహాయం చేయి. అది 30 వంతులుగా, 40 వంతులుగా, 100 వంతులుగాను ఫలభరితమైన జీవితంగా ఉండడానికి సహాయం చేయి. కూడి వచ్చిన నన్ను మమ్మల్ని నీ ఆత్మ స్వాధీనంలోకి అప్పగించుకుంటూ ఈ వాక్యాన్ని వెనవేరుచున్నాం ప్రభా. మీరే మాట్లాడి కార్యమంతటిని జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే ఆగస్టు 8వ తారీఖు, 17వ తారీఖు. ఆగస్టు 17వ తారీఖు ఈ దినం ముందు ప్రత్యేకమైన విషయం ఏంటంటే మా అక్క వాళ్ళ ఇద్దరిది బర్త్డే అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నా దేవుడు వారికి దీర్ఘాయుష్ని ఇచ్చి ఆరోగ్యాలు ఇవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే రేపే నా బర్త్డే. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఫ్యామిలీ కలిసి చేసుకోవడానికి మంచి అవకాశం. ఇలాంటి అవకాశం ఎవరికి రాదేమో అని అనుకుంటాను నేను అప్పుడు. ఎందుకంటే ఇద్దరు ఈ రోజు పుట్టారు. వాళ్ళేమో కవలలు కాదు, మీ అందరికీ తెలుసు. కవలలు కాకపోయినా ఒకే డేట్లో పుట్టడం ఆశ్చర్యం అయితే, ఇంకొక అద్భుతమైన విషయం ఏంటో తెలుసు, అమ్మగారి అయ్యగారు కూడా ఈరోజు మ్యారేజ్ డే అన్నమాట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా నాకు ఆశ్చర్యం అన్నమాట. ఇవన్నీ ఒకసారికి ఎలా వచ్చినాయి. రేపేమో నా బర్త్డే ఏంటి, నిజంగా ఆశ్చర్యకరంగా ఉంటాయి. దేవుడు మాకు నిశ్చయముగా దీర్ఘాయుష్ను ఇచ్చినట్లుగా మీరు ప్రార్థన చేయండి. వాక్యం మాత్రం నన్ను అడగండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. వాళ్ళు నేను అడిగితే నన్ను ఇచ్చేయమన్నారు. నేను అడుగుతుంది లేను కాబట్టి నన్ను మాత్రం అడగండి. అర్థం రేపు పార్టీ అంటారా, రేపు ఏమన్నా అయ్యారు మరి ఏంటని అడిగితే, రేపు వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒకటి డ్రింక్ చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే చాలా సంతోషం నిజంగా ఇలాగా జరగడం. నిజంగా ఆదృశ్యం అన్నమాట. ఇలా జరగడం వాస్తవానికి నిజంగా ఇలాంటిది ఎక్కడైనా రేరుగా జరుగుతూ ఉంటుంది. మన జీవితంలో ప్రభు చేసిన ఈ కార్యాలను బట్టి ప్రభుని స్తుతిస్తున్నాం. మరలా నూతన సంవత్సరాన్ని దేవుడు మాకు అందరికీ అనుగ్రహించిన విధానం బట్టి దేవుడు మహిమపరుస్తున్నాయి. ఈరోజు దేవుడి వాక్యంలో నుండి కొన్ని విషయాలను జ్ఞాపకం తెచ్చుకుందాం. కీర్తన గ్రంథంలో 23వ దావీదు కీర్తన చాలాసార్లు మనం చదువుతూ ఉంటాం. ఆ కీర్తనలో రాయబడి ఉన్నది ఏంటంటే, గాఢాంధకారపు లోయలో నేను సంచరించున్నాను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుండువు, నీ దుడ్డుకరయు నీ దండమును నన్ను ఆదరించును. తలను పైకెత్తి నా మాట శ్రద్ధగా ఆలకించండి. కీర్తన గ్రంథంలో 23వ కీర్తన చాలా ప్రత్యేకమైనది. ఎందుకు ప్రత్యేకమైనదంటే, ఈ కీర్తనలోనే దావీదు 2 అనుభవాలు గుండా వెళ్ళాడు. 2 అనుభవాలు గుండా వెళ్ళాడు. ఏంటి 2 అనుభవాలు ఏంటంటే, మొదటి 3 వచనాలు అతడు ఆశీర్వాదకరంగా వెళ్తా ఉన్నాడు. అతని జీవితాన్ని ఒకసారి ఆలోచన చేస్తే దావీదు ఏమంటే మొదటి 3 వచనాలు చెప్తున్నాడు ఆశీర్వాదకరంగా వెళ్ళాడంట. ఏమని రాయబడి ఉంటది, ఇదిగో యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేయించున్నాడు, శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నాడు, నా ప్రాణములకు ఆయనే సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. 3 వచనాలు ఎంత అద్భుతంగా ఆశ్చర్యకరంగా ఉన్నాయి. ఆలోచన చేయండి, ఎంత బాగున్నాయి అంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి అంటే ఏమి కలగడం కాదు, లేమి అనంటే ఏ లాసు కలగదు. ఎవరికి లేమి అనంటే ఏ లోటు నా జీవితంలో కలగదు. ఎందుకనంటే దేవుడే నాకు కాపరి అయి ఉన్నాడు, దేవుడే నాకు సహాయకుడై ఉన్నాడు. కాబట్టి ఎటువంటి కష్టం కలిగినా దేవుడే
ఆ కష్టాన్ని ఖచ్చితంగా తీర్చగలిగిన దేవుడు ఉన్నాడు అని చెబుతా ఉన్నాడు. అదే మాట్లాడుతున్నాడు, పచ్చిక గల చోట్ల నన్ను బరువుగా జయించున్నాడు అని చెప్తున్నాడు. నిజంగా చాలా ఆశ్చర్యము. ఎవరి ఒక గొర్రె పిల్లగా దావీదు పోల్చుకున్నాడు. ఆయన ఒక కాపరిగా ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు. ఆయన నన్ను ఎలా నడిపిస్తున్నాడంటే పచ్చికున్న చోట, మేతున్న చోటకి నన్ను నడిపిస్తున్నాడు. ఎక్కడ పడితే అక్కడ కాదు, నన్ను నడిపించేది లోయలో భయంకరమైన శ్రమంలో నన్ను వదిలిపెట్టరా అని మొట్టమొదటిగా చెప్తున్నాడు. పచ్చికున్న చోటకే నన్ను నడిపిస్తున్నాడు అంటున్నాడు. కాబట్టి మనమందరము దేనికి సాదృశ్యమై ఉన్నామంటే మనమందరం గొర్రె పిల్లలకి, గొర్రెలకు సాదృశ్యమై ఉన్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనందరినీ దేవుడు మనకి కాపరి నడిపిస్తున్నాడు. కాబట్టి మనం ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనల్ని చెయ్యి వదిలిపెట్టడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మనుషులకి వేరొక కాపరి ఉండొచ్చు, మనుషులకి నడిపించే నాయకులు వేరుగా ఉండొచ్చు, కానీ క్రైస్తవుడికి ఒక్కడికి మాత్రమే మన నాయకుడు, అధికారి ఎవరని మనం ఆలోచన చేస్తే మనం ఆరాధిస్తున్న దేవుడే మనకు నాయకుడే అన్నాడు. ఎలాంటి దేవుణ్ణి మనం ఎంతగా ఆరాధిస్తున్నా, ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నా ఆయన రుణాన్ని మనం ఖచ్చితంగా తీర్చలేమనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఆయన పచ్చిక కలిగిన చోటకి నడిపించాడంట. ఏమండి, మనమందరం కూడా క్రైస్తవులుగా దేవుని మందిరానికి వస్తున్న మనమందరం వాక్యం ఉన్న చోటకే మనం వెళ్ళాలి. ఏమండి, మేత ఉన్న చోటకే వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ పరుగులెత్తకూడదు. ప్రతి స్థలము ఒక ఉన్నతమైన స్థలం అని, ప్రతి వాక్యము కరెక్ట్ అయినట్లుగా పరుగులెత్తే రోజులు కావు. ఎందుకంటే వాక్య లోతులో నుండి అసలు ఉన్నదో లేదో మనం ఖచ్చితంగా ఆలోచన చేయాలి. నేను ఒక దైవజనుడితో మాట్లాడుతున్నప్పుడు ఒక దైవ సేవకుడు కోసం ఆయన ఇలాగన్నాడు, ఆయన ఒక ప్రత్యేకమైన రీతిలోకి తీసుకుని వెళ్ళిపోతాడండి జనులందరినీ అని అంటూ ఉండడం నేను చూశాను. అయితే ఆ సేవకుడు చాలా అద్భుతంగా వాడబడుతూ ఉన్నాడు. నేను ఆలోచన చేశాను, ఆయన చాలా బాగా వాడబడుతున్నాడు కదండి, మీరేంటి అలా అంటారు అని అన్నాను. వెంటనే ఆయన అన్నాడు, పరిశుద్ధాత్మ నడిపింపు లేని ఏ సేవకుడు కూడా వాక్యాన్ని చెప్పినప్పుడు మనం వినకూడదయ్యా అనేసాడు. ఏముండాలంటే ఆ సేవకుని ఆలోచనలో పరిశుద్ధాత్మ నింపుదల, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఆ సేవకుడు మాట్లాడితే ఉదయాలు తాగుతాయి అన్నమాట. స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా. కాబట్టి ఆ సేవకుడు మాట్లాడుతుండగా ఆయనకి ఏమీ తెలియకపోవచ్చు, నిలబడింది ఒట్టివాడవచ్చు, కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే మన కోసమే మాట్లాడాడేమో దేవుడు అన్నట్లుగా హృదయాలు తాకుతాయి. కాబట్టి మనం చాలా భయంకరమైన రోజుల్లో ఉన్నాం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి అన్ని వాక్యాలు కరెక్ట్ చేయలేనండి అది పరుగులెత్తే రోజులు కావు. అదే సమ్ టైంలో ఆ ప్రత్యేకమైన ఆ సమయంలోనే మనం ఇంకొక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎక్కడైతే మేత ఉందో ఆ స్థలానికి మనం ఖచ్చితంగా వెళ్ళాలి. వాక్యాన్ని సమకూర్చుకోవాలి. వాక్యము కరువైపోతున్న రోజులు రాబోతున్నాయి. ఇంకా అంత్యకాల దినాల్లోకి మనం వచ్చేసాం. వాక్యం అంటే మనం పెడచూరు పెట్టే వారం ఉండకూడదు, వాక్యాన్ని మనం అశ్రద్ధ చేసే వారం ఉండకూడదు. వాక్యం కొరకు మనం పరుగులెత్తే వారమై ఉండాలని ప్రభు పేరట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. వర్షా గ్రంథంలో అంటాడు, నలి దిక్కుల నుండి అంట ప్రజలు ఆ దిక్కు నుండి ఈ దిక్కుకు, ఈ దిక్కు నుండి ఆ దిక్కుకు, నలి దిక్కులకు ప్రజలంట వాక్యం కొరకైన ఆకలి చేత వారు ప్రయాణం చేస్తారంట. ఎవరి వాక్యం కొరకైన ఆకలి చేత వారు పరుగులెత్తే రోజులు ప్రస్తుత దినాల్లో మనము చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట మనం చదువుతాం, ఆ మాటని నేను మీకు అలా జ్ఞాపకం చేస్తాను. చూడండి, దేవుడి వాక్యంలో నుండి ఒక్కసారి ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. ఆమోసు గ్రంథం 8:11. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానములు లేకపోవుట చేత కలుగు క్షామము గాక, యెహోవా మాటలు వినకపోవుట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెనుకుటకై ఈ సముద్రం నుండి, ఎక్కడ నుండి అంటే ఎక్కడ వరకంట, ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుతారు, కానీ అది వారికి దొరకదు. దేవునికి స్తోత్రం చెప్పండి దగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, ఒక క్షామాన్ని దేవుడు పుట్టిస్తాడట. ఏ క్షామం అని అంటే అది అన్నపానములు లేకపోవటం వల్ల వచ్చే క్షామము
కాదు, దేవుని వాక్యము దొరకపోవటం వల్ల వచ్చే క్షామం వస్తుందట. దేవుని వాక్యం దొరకదయ్యానంటే అంత్యకాలములలో దేవుని వాక్యం కరువైపోద్ది. చెప్పే సేవకులు ఉండరు, వినడానికి మనకు అవకాశం ఉందా? ఎవరి వాక్యాన్ని ఎదురుతాం కానీ, వాక్యం కొరకు ప్రాకులాడతాం కానీ, ఆ రోజుల్లో వాక్యం అంటే మనకి కరువైపోతాయా? నేను వాక్యాన్ని వినాలని ఆశపడుతున్నాను ఎవరు చెప్తారనంటే, ఎవరు చెప్పడానికి భూమి మీద నీతిమంతులందరూ కొనుక్కోబడుతున్నారు ఆల్రెడీ. కొన్న పరిశుద్ధులు కూడా దేవుడు తీసివేసుకుంటే ఆ రోజున మనం అందరం కూడా అయ్యా నాకు వాక్యం కావాలని ఎదుగుతున్నా కానీ ఎక్కడ మనకు వాక్యము దొరకలేదు. కాబట్టి ఇలాంటి దినాల్లో మనం ఏం చేయాలంటే, మనము ఆ సముద్రం నుండి ఈ సముద్రానికి అట పరుగులు ఎత్తుతారట, సముద్రము దాటి వెళతారట, అయినప్పటికీ వాక్యం వారికి దొరకదు. అలాంటి రోజులు రాబోతున్నాయి ప్రపంచం అంతా కూడా. ఎవరి సేవకులు నేటి దినాలు అద్భుతంగా వాడబడే సేవకులు చాలా మంది పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే చాలా మంది వెళ్ళిపోయారు, ఇంకా చాలా మంది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు, బలహీనలు అయిపోయారు. కాబట్టి ఇలాంటి దినాలు మనం ఏం చేయాలంటే, వాక్యం ఎక్కడ దొరుకుతుందో అక్కడ వాక్యాన్ని బాగా మనము నెమరు వేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నాకు వద్దులయ్యా. కొన్ని సంఘాల్లో ఉన్నట్ట పావు గంట ముద్దు, అరగంట వద్దు, 30 గంట అయితే అసలు వద్దు అంటారన్నమాట. ఎంత చెప్పాలంట? పావు గంట చెప్పాలంటారు ఇప్పుడు అసలు. అరగంట అయితే చాలే ఇంకా ముగించే అంటారంట. ఎవరు 30 గంట అయితే ఇంకెందుకు ఎక్కువ అయిపోతుంది అని ఒక్కొక్కరు లేచి వెళ్ళిపోతారట. ఏమండి, కొన్ని సంఘాల్లో ఇలా ఉంటది. కొన్ని సంఘాల్లో ఎంతవరకే టైము, వాక్యం ఎంత చెప్పేస్తున్నారంటే, వాక్యం ఎంతసేపు ఏంటి అని మునుక్కున్నవారు, సనుక్కున్నవారు చాలా మందిని మనం చూస్తూ ఉంటాం. నీకు ఒక మాట చెప్పనా, ఈ రోజున ఆహారం నీకు నోటి నిండా వెళ్తుంది, ఒక రోజున ఆహారం లేని రోజులు వస్తాయి. అలాంటి రోజున ఆహారం కొరకు పరుగులు ఎత్తుతావు. ఈ రోజున అన్ని సమకూర్చబడితే నువ్వు బయటికి తీసుకుని వెళ్ళి పెట్ట మీద పారవేస్తావు. దాని విలువ నీకు తెలీదు. ఒక రోజున ఆకలి వేసినప్పుడు ఆ ఆహారం ఉన్నా బాగున్నా అని అనిపిస్తుంది. ఈ వాక్యం కూడా అదే ప్రకారంగా మనం తీసుకుంటే, వాక్యం ఈ రోజున మనకి ఎక్కువైపోతుంది. వాక్యం మనకి ఈ రోజున ఎందుకంటే ఎంతసేపు చెప్పేస్తున్నారు అన్నట్లు అయిపోతుంది. వాక్యం మనకి ఎక్కువగా తినలేకపోతున్నాం, వాక్యాన్ని మనం భుజించలేకపోతున్నాం. కానీ ఒక మాట చెప్తున్నాను, వాక్యము కూడా కరువైపోయే రోజులు రాబోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ రోజున కడుపు కట్టుకున్నాయా నాకు వాక్యం కావాలి ఎవరు చెప్తారనంటే, చెప్పడానికి ఏ సేవకుడు కూడా భూమి మీద ఉండడని సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సమయం ఉండగానే ఏం చేయాలి? మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మా ప్రార్థన అంటే 2 గంటలు అయిపోద్దండి, అయిపోద్ది వాళ్ళు ఎంత చెప్తారు, బాగా కూడా చెప్పడం కోసం. అలాంట 2 గంటల్లోనే అయిపోతుందంట. మనకు 2:30 గంటలు, 3 గంటలు దాటేస్తుంది ఒక్కోసారి అని ఒకవేళ మనసు అనిపిస్తుందా? నేను చెప్తున్నాను, ఈ రోజున నువ్వు ఇచ్చే సమయము దేవుని దృష్టిలో ఒక రోజున పరలోకములో నీకు మహానందంగా మారుపడుతుంది. నువ్వు ఒక రోజున చెప్పబోతున్నా ఆయన ఎదుటయ్యా నీ వాక్యాన్ని నేను బాగా నెరవేర్చాను, వాక్యాన్ని బాగా నేను ఆలోచించాను, దివారాత్రం వాక్యముతో నేను నింపబడ్డాను. మా సేవకుడు శనివారం ఆదివారం చెప్పే వాక్యము నేను బాగా విన్నానయ్యా. కాబట్టి ఈ రోజు నాకు మీ బలం చేత నింపబడ్డాను. ఒక రోజు నేను సమాధులు తెరవబడగానే పరిశుద్ధులందరూ వెళ్ళిపోగానే పరలోకానికి నేను కూడా వచ్చేసానయ్యా అని పరలోకంలో సాక్ష్యం ఇవ్వబోతున్నావు. చెప్పలు దేవునికి పరిశుద్ధాత్మ కార్యముగా మన మధ్యలో ఆయన జరిగిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నేను ఒక్క మాటని ఈ మాట ద్వారా చెప్పడానికి ఇష్టపడుతున్నాను. వాక్యం కూడా కరువైపోతే, కాబట్టి వాక్యాన్ని మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే బాగా వినాలి. ఏ వాక్యాన్ని వినాలి? ఏది పడితే అది వినకూడదు. పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పరుగులు చేయించున్నాడట. అయితే శాంతికరమైన జలముల యొద్ద నడిపించుతున్నాడు అంటూ ఏమంటే కింద 4వ వచనంలో వచ్చేసరికి ఏమన్నాడు తెలుసా? గాఢాంధకారపు ఏ లోయలోకి వెళ్ళిపోయాడు ఒకసారిగా. ముందేమో పచ్చిగా, ముందేమో ఏమంటే విశ్రాంతి, ముందేమో ఆశీర్వాదం, ముందేమో అన్ని దీవెనలు, ముందేమో దేవుడు కాపరి, ముందేమో అన్ని కావలసిన సమృద్ధి, కావలసిన ఆ యొక్క ప్రతిదీ కూడా తీర్చబడింది. కానీ కింద భాగానికి వచ్చేసరికి గాఢాంధకారపు లోయలోకి వెళ్ళిపోయాడు. నేను అనుకుంటాను ఇలాగా అన్ని చేరులో ఒకవేళ మనకు బాధ వస్తే ఎవరు చెప్పుకుంటామంటే దేవుడితో చెప్పుకుంటాం. అవునా కదా?
మనకు బాగా ఏడవాలని అనిపించింది అనుకోండి, మనుషుల దగ్గర ఏడవం. నాకు బాగా ఏడవాలనిపించింది, ఎవరి దగ్గర ఏడుస్తాం? తల్లిదండ్రుల దగ్గర ఏడవలేము. ఒకవేళ మన బాగా స్నేహితుల దగ్గర కూడా ఏడవలేము. కొన్ని మాటలు బట్టి కొంతమంది వ్యక్తుల దగ్గర మనం ఏడవలేము, చులకనైపోతామని మనలో మనమే అలాగ ఆలోచన చేసుకుని మనం ఎవరి దగ్గర ఏడుస్తామంటే ఖచ్చితంగా దేవుని దగ్గర ఏడుస్తాం. మన బాధ అంతా కూడా ఆయనతో చెప్పుకుంటాం. అయ్యా నా బాధ ఇది, నా కష్టం ఇది, నన్ను ఈ మనుషులు ఎవరు పట్టించుకోవాలా, కానీ నువ్వు పట్టించుకునే దేవుడు నువ్వు ఉన్నావుగా, సహాయం చేయడానికి నువ్వు ఉన్నావుగా, ఆదరించడానికి నువ్వు ఉన్నావుగా, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభు అని ఆ మాటలను బట్టి దేవుని స్తుతిస్తాం. అదే విషయంలో అన్ని దేవుడు ఎవరితో చెప్తారు చెప్పండి? ఎవరితో చెప్పుకుంటారు వాళ్ళ బాధ? ఒకవేళ చెప్పుకోగలిగితే మనుషులతో చెప్పుకుంటారు. కొన్ని విషయాలు తల్లిదండ్రులతో కూడా చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, కొన్ని సహోదరులతో చెప్పుకోలేని విషయాలు ఉంటాయి, కొన్ని ఫ్రెండ్స్ తో కూడా చెప్పుకోలేని బాధ ఉంటది. అది ఎవరితో చెప్తారు? అందుకని అన్ని జీవులు ఏమైపోతారు తెలుసా? సూసైడ్ చేసుకుని చనిపోతారు. వాళ్ళు ఎందుకలా చనిపోయారని మనం ఆలోచన చేస్తాం, కానీ వాళ్ళకి హృదయంలో ఆలోచన ఏంటంటే, నా బాధ ఎవరితో చెప్పుకోను, ఎవరంటారు నా బాధ, నా కష్టాన్ని ఎవరంటారు, నేను ఏడ్చే ఏడుపుని ఎవరంటారు, ఏ మనుషులు అంటాడు, ఎవడో ఎనడు కాబట్టి నేను ఎవరితో చెప్పుకున్న వేస్టే అని అనుకుని నిశ్చయముగా ఏదో ఒకటి తీసుకుని చనిపోవడానికి ఇష్టపడతాను. అలా చనిపోయిన వాళ్ళే ప్రపంచం అంతా కూడా మనం చూస్తాం. 20 సంవత్సరాలు 19 సంవత్సరాలు ఎవరి కాలేజీకి వెళ్ళే స్టూడెంట్స్ ఈ రోజున భయంకరంగా చనిపోతున్నారంటే సూసైడ్ చేసుకుని ఆ యొక్క కాలువల్లో దూకి, సముద్రాల్లో దూకి చాలా మంది భయంకరమైన యాక్సిడెంట్లు పడి, భయంకరమైన దుర్మరణాలు చెంది ఎందుకు చనిపోతున్నారో తెలుసా? కారణం ఏంటంటే వాళ్ళు బాధ ఎవరితోనూ కూడా చెప్పుకోలేరు. కేవలం ఏ మనుషులతో చెప్పుకున్నా ఆడు ఎలాంటి అంట, వీడు అలాంటి అంట అని అంటారు. వాళ్ళకి దేవుడని నిశ్చయముగా నమ్మడానికి ఆలోచనే లేదు భూమి మీద. కానీ మనం ఆరాధిస్తున్న దేవుడికి మాత్రము మన బాధ అంతా కూడా చెప్పుకునే అవకాశం ఉంది. చెప్పండి కొడుతాం సార్, మన బాధ అంతా కూడా ఆయనలో చెప్పుకోవచ్చు, మన కష్టం అంతా కూడా ఆయనలో చెప్పుకోవచ్చు, మన కన్నీళ్ళంతా కూడా ఆయనలో చెప్పుకోవచ్చు. నువ్వు ఎన్నిసార్లు మొరపెట్టిన, ఎన్నిసార్లు నీ కన్నీళ్లు ఆయన పాదాలు ఎదుట ఏడ్చినా, నువ్వు ఎన్నిసార్లు ఆయన పాదాలు పట్టుకున్నాయా నన్ను దాటి వెళ్ళిపోతున్నాయి నీ కన్నీరు గార్చిన, ఆయన ఎప్పుడు కూడా విసిగి చెందడం, అలిసిపోవడం, నీ బాధని ఎవరంటారమ్మా అని అనడం. నిశ్చయముగా మన బాధను విని మనం గాఢాంధకారపు లోయ లాంటి సమస్యలు ఉన్నా ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇలాంటి దేవుడు భూమి మీద ఎవరైనా ఉన్నారనంటే ఏ మనుషుడు కూడా లేడు. ఏ మనుషుడు ఇలాంటి దేవుడు ఉన్నాడని గ్యారంటీగా చెప్పలేము. ఏ మనుషునికి మనం ఈ బాధ చెప్పలేము. నేను ఆలోచన చేసింది ఇదే, గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడు కదా. ఇలాంటి సమస్యలు ఒకవేళ ఏ మనుషుడు అయితే ఏం చేద్దామో తెలిసి ఇంకెందుకు ప్రభు నా జీవితం అని అనుకుని దేవుణ్ణి కలిగి లేని వ్యక్తి అయితే చనిపోదులేమో. దేవుణ్ణి కలిగి లేని వ్యక్తి అయితే ఇక నా జీవితం వ్యర్థం అని అనుకుందేమో దావీదు జీవితంలో. కానీ దావీదు అంటాడు, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు ఎందుకు భయపడట్లా? ఏమండి ఎందుకంత ధైర్యము, ఎందుకంత నిరీక్షణ, ఏమండి ఎందుకంత పట్టుదల కలిగి ఉన్నాడు? ఏ విషయంలో కూడా భయపడకుండా ఎందుకున్నాడంటే ఆయన విశ్వసిస్తున్న దేవుడు మనుష్యుడు కాదు, ఆయన ఆరాధిస్తున్న దేవుడు పేరు నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నువ్వు పాట పడతాం కదా, నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు, నిజమైన దేవుడా నా సహాయమా, నీలాంటి దేవుడు ఇంకెవరున్నారు, నిజమైన దేవుడా నా సహాయమా, నిన్నే ఆరాధించును, నిన్నే ఆరాధించును. హల్లెలూయా. ఆ పాట లైన్ గుర్తుందే, అసలు సాంగ్ ఏంటంటే గుర్తుందా? అలాంటి ఏం గుర్తుంటాయండి. ఇప్పుడంతా ఏంటంటే ఉద్యమం అనమాట. ఆ రకంగా మనుషులు అంతే బీజీ అంటారు దాన్ని. మనం కూడా అలాంటి బీట్ సాంగ్స్ అయితే మనకి బాగా గుర్తుంటాయి. దేవుని స్తుతించుడి ఒక పాడతాడు, ఆ దేవుని స్తుతించండి అని పాడకుండా దేవుని స్తుతించుడి అంటే మొత్తం మార్చే, స్టైల్ మార్చేయడు, దాని తీరు మార్చేయడు, మొత్తం అంతా డీజేలో తీసుకొచ్చేయడు అనమాట. కొంతమందికి అలవాటు అయిపోయింది, కాబట్టి యవనస్తుడికి అలవాటు అయిపోయింది. బాబా
పాత పాటలు కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మన పెద్దల అనుభవాలతో కూడిన పాటలు అవన్నీ. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాళ్ళు అనుభవించి పాడి దేవుని స్తుతించారు. ఇప్పుడు అనుభవాలు ఏమన్నా ప్రేమ ప్రేమ ప్రేమ, ఇంకా అడు లైన్ అంతా ప్రేమ. ఇంకా ఏంట్రా ప్రేమ అంటే యేసు ఉండదో ఇంకోటి ఉండదో, మధ్య మధ్యన ఎక్కడైనా తగిలిస్తాడు యెహోవా ప్రేమ, తండ్రి ప్రేమ. అంటే ఈ ప్రేమ వేరే, వీడి ఆలోచన వేరే, వీడి ఉద్దేశం వేరే, పాట రాసేది వేరే. కానీ అక్కడక్కడ తగిలిచ్చేసి ప్రేమ యేసు ప్రేమ అంటాడు అంతే. కొంతమంది పాటలు రాస్తే విచిత్రంగా అసలు ఎందుకు రాస్తారా, ఎందుకు పాడుతున్నారా అన్నట్లుగా ఉంటాయి. మన పాటలు ఎప్పుడు కూడా ఎలా ఉండాలో తెలుసా? ఏమండి, మన పాట రాస్తే ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈజీగా ఫేమస్ అయిపోయేదానికి ఒక ఉదాహరణ చెప్పనా? పాత పాటే, ఓల్డ్ పాటే డీజేలను పాడేది మీరే పెద్ద సింగర్ అయిపోతారు. మీకు తెలుసుకోలేదు. ఓల్డ్ సాంగ్ తీసుకుని యుద్ధము యెహోవాది అంటాం కదా, అడు యుద్ధము యెహోవాదే, యుద్ధము ఆ సాంగ్ లైన్ మార్చేస్తాడు. పాడేస్తాడు. ఇక యుద్ధము యెహోవాదే అంటాడు. అమ్మ ఎంత బాగుందా, యుద్ధము యెహోవాదే అని పాడారు, కానీ యుద్ధము యెహోవాదే అని ఎవరో పాడరు. ఇలాంటి పాట ఉండాలి ఏమైనా అని వాళ్ళు మొత్తానికి ఏఆర్ స్టీవెన్సన్ గారు ఏమన్నారు తెలుసా? నా పాటలో మార్చగలరా బాబు, పాడితే పాడడం, లేకపోతే పాడే. అనుభవాలతో కూడిన పాటలు రాశారు చాలా మంది భక్తులు. వాళ్ళు పాడి దేవుని స్తుతించారు. ఆ పాటలు మనకి ఖచ్చితంగా రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొత్త పాటలు పాడొద్దని కాదమ్మా, కానీ పాత పాటలు కూడా ఏం చేయాలి? గుర్తుండాలి రావాలి. అయితే ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఈయన లాంటి దేవుడు ఏ మనుషులు కూడా భూమి మీద లేదు. ఆయన లాంటి మనం ఆరాధిస్తున్న దేవాతి దేవుడు లాంటి ప్రభువైన యేసుక్రీస్తు ఈ భూమి మీద ఏ మనిషిని, ఏ వ్యక్తిని, ఏ ఎవరిని కదిపినా గానీ మనకి సహాయం చేయడానికి రాను. అయితే గాఢాంధకారపు లోయలోకి వెళ్ళాడంట. నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడై ఉండువు, నీ దుడ్డికరయు నీ దండము నాకు ఆవరించును. చాలండి. లోయ దేనికి సాదృశ్యం అంటే శ్రమకు సాదృశ్యం. లోయ దేనికి సాదృశ్యం చెప్పండి? శ్రమకు సాదృశ్యం. లోయ లాంటి అనుభవాల్లోకి దావీదు వెళ్ళాడు. ఒక లోయ ఉంటే దావీదు జీవితంలో చాలా లోయలు ఉన్నాయి, కానీ ఒక్క లోయను మీకు చూపిస్తాను. అది దాని పేరు ఏంటంటే యాలా లోయ. చెప్పండి అందరూ. ఏ లోయ? యాలా లోయ. యాలా లోయ అనే సమస్యలో కూడా ఆయన ఆరాధించే దేవుడట ఆయన విడిచిపెట్టాల. దేవునికి స్తోత్రం కలుగుగా. మీకు కూడా సమస్య వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా? అయితే నేను చెప్పవలసిన మాట ఏంటంటే, దేవుని పేరట చెప్తున్నాను, ఖచ్చితంగా నీ లోయ లాంటి సమస్యలో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టలా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నీ సమస్యలో కూడా నిన్ను విడిచిపెట్టలా, నీ శ్రమలో నిన్ను విడిచిపెట్టలా, నీ కష్టంలో నిన్ను విడిచిపెట్టలా. వదిలేస్తాడని నువ్వు అనుకున్నావు, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. దానికి ఉదాహరణ ఏంటో తెలుసా? ఆయన నిశ్చయముగా మన పక్షముగా ఆయన నడిపిస్తూ వెళ్తా ఉన్నాడు. మరి సమస్య ఎందుకు రావాలండి? కష్టం ఎందుకు రావాలండి? లోయ లాంటి అనుభవాల్లోకి మనం ఎందుకు వెళ్ళాలండి? అంత జీవితం అంతా హ్యాపీగా ఉంటే బాగుంది కదండి అని అనుకుంటున్నావేమో. జీవితం అంటూ సాఫీగా సుఖంగానే వెళ్ళదు. అటు ఇటు పోతూ ఉన్నట్టుగా. ఏమంటే శ్రమ, కష్టము, సంతోషము, దుఃఖము కూడా మన జీవితంలో రెండు పార్ట్లుగా ఉండాలి ఖచ్చితంగా. ఒకవేళ సుఖంతోనే మనం జీవించి ఒకవేళ బ్రతికేసి హ్యాపీగా లగ్జరీ లైఫ్ అనుభవించాము అనుకోండి, ఒక్కసారిగా కష్టం వచ్చింది అనుకోండి, ఏం చేస్తారో తెలుసా? ఏం చచ్చిపోతామని ఆలోచనకు వచ్చేస్తారు. అది ఏం చేయాలంటే మన జీవితంలో కష్టము, అలాగే సుఖము, సంతోషము, సమాధానము మన జీవితంలో అన్ని సమానంగా ఉండేటట్లుగా ప్రభు మన కొరకు సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా హల్లెలూయా. సమూయేలు మొదటి గ్రంథం మనందరికీ తెలుసు. ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 2వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. 2వ వచనాన్ని ఫస్ట్ సౌలును ఇశ్రాయేలును కూడి వచ్చి యాలా లోయలో దిగి ఫిలిష్తీయులకు ఎదురుగా యుద్ధ పంక్తులు తీర్చేది. చాలు. అది ఏ లోయ అంట? యాలా లోయలో. ఎవరో వచ్చాడు? సౌలు వచ్చాడట. సౌలు ఇశ్రాయేలును కూడి వచ్చి యాలా లోయలో దిగి
ఫిలిష్తీయుడికి ఎదురుగా యుద్ధ పంతులు తీర్చి 42వ వచనం చదువుతాం. అప్పుడు చుట్టూ పాలు చూసి దావీదును కనుగొని అతడు బాలుడై ఎర్రటి వాడును రూపునై ఉండుట చూసి అతన్ని తృణీకరించెను. చాలండి. ఏమంటే ఈ యాలా లోయలో సౌలు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలకు ఎదురుగా నిలబడి, ఎవరొస్తారండి ఇశ్రాయేలు ప్రజలు, నన్ను ఎదిరించడానికి ఎవరికైనా సాహసం చేయగలరా, నన్ను ఎదిరించడానికి ఎవరికైనా ఆ యొక్క ఆలోచన ఉందా, నన్ను ఎదిరించే అవకాశం ఎవరికైనా ఉందా, నేను బలవంతుడిని, నేను ఇంత గొప్పవాడిని ఆ యాలాలోయలో అతడు ప్రగల్భాలు పలుకుతున్నాడు. అతడు చాలా గొప్పగా అతన్ని ప్రొజెక్ట్ చేసుకున్నాడు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తున్నాడో తెలుసా, దావీదట తన అన్నలకి ఆలోచించుకుని వచ్చాడు. అక్కడ దావీదు ఏం చేస్తున్నాడట, గొర్రెలు కాపరు అప్పటికేని తన తండ్రి దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు. అయితే తన తండ్రి వచ్చి, నానా రే చిన్నడా, దావీదు కడసరి వాడు, దావీదు 8వ వాడు. అయితే 8వ వాడి దగ్గరికి వచ్చి తన అన్నలు అప్పటికే 3 ఆ యుద్ధ పంక్తులు తీరి యుద్ధం చేయడానికి కలిసి సిద్ధపడ్డారు. వాళ్ళందరికీ భయం వేసేస్తుంది. అక్కడేమో ఆ సౌలు గారికి కూడా భయం వేసేస్తుందట. ఏమంటే సౌలుతో సహా ఆ ఫిలిష్తీయుని పట్టణానికి అందరికి భయం వేస్తూ ఉంటే కేవలము ఈయన మాత్రం క్యారేజీ ఇచ్చుకుని వస్తూ ఉన్నాడు. తన తండ్రి చెప్పాడు, నాన్న ఈ క్యారేజీ పట్టుకెళ్ళి మీ అన్నలకి ఇచ్చినా, భోజనం చేయలేదురా, వాళ్ళు రాలేదురా ఇంటికి అని అంటే, సరేనన్నా నేను పట్టుకెళ్ళి ఇచ్చి వస్తానంటే క్యారేజీ పట్టుకుని ఆడుతూ పాడుతూ తాగితీగా యెహోవా నా బలమా అనుకుంటూ పాడుకుంటా తాగితీగా వస్తున్నాడు. యెహోవా నా బలమా అని పాడుకుంటూ దేవుని స్తుతిస్తూ అలా వస్తున్నాడు. దావీదు ఏం చేసినా కానీ దేవుని స్తుతిస్తాడు. పని చేసినా ఏమంటే దావీదు అందుకని అన్ని కీర్తనలు రాశాడు. కీర్తన అంటే పాటే కదా. కాబట్టి దేవుని స్తుతించకపోతే పాటలు వస్తాయా? పాటలు రావు. కాబట్టి పాటలు పాడాడంటే తన జీవితంలో అతడు దేవుణ్ణి నిరంతరం స్తుతిస్తూ ఉన్నాడు. అతడు దేవుని స్తుతిస్తూ అని యుద్ధము యెహోవా అని పాడుకుంటూ మొత్తానికి ఎలాగ దేవుని నామాన్ని మహిమపరుస్తూ వస్తున్నాడు. ఈలోపు ఏం జరుగుతుందంటే క్యారేజీలు అక్కడ పెట్టి మొత్తానికి ఆ లోయలో చాలా మంది ప్రజలు ఉన్నారు. సౌలేమో లోపలికి వెళ్ళి గడి వేసుకుని భీతుడైపోయాడంట, భయపడుతున్నాడంట. సౌలు ఎవరు? ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు. రాజుగానే భయపడిపోతున్నాడు. ఇప్పుడు ప్రజలందరూ ఏమైతారు? భయపడరా? భయపడతారు. కాబట్టి కరోనాకి ప్రైమ్ మినిస్టర్ లేదు, చీఫ్ మినిస్టర్ లేదు, కలెక్టర్ లేదు, అందరూ భయపడ్డారు. అందరూ ఏం చేశారు? ఎవరు కాదు చెప్పండి, ఎవరు కాదు మాస్క్ ఎత్తుకుని తిరిగారు. అంటే ఆ రోగానికి అందరికీ భయమే. కాబట్టి ప్రజలందరికీ ఖచ్చితంగా అందరూ కూడా మాస్కులు ఎత్తుకు తిరిగారు. ఎలాగైతే ఒక అధికారి భయపడతాడు, ఒక రాజు భయపడతాడు, నడిపించే నాయకుడు ఎలాగైతే భయపడతాడు, ప్రజలందరూ కూడా అందరూ భయపడిపోతున్నారు. అమ్మో వీడేదో చేస్తాడంట అని భయపడతామంటే ఈయనేమో పాటలు పడుకుంటూ తాగికి పోతున్నాడు. క్యారేజీ ఉంచుకొని వస్తా ఉంటే జరిగింది చూశాడు. ఏం జరిగిందిరా అని అంటే అక్కడికి వచ్చిన తర్వాత తన అందరూ యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్న ఏం జరిగింది అన్న అని అడిగాడు. ఏం జరిగిందని అంటే వాళ్ళు అన్నారు, నోరు మీద నువ్వు ఎందుకు వచ్చావు, అక్కడికి ఏం చేయడానికి వచ్చావు, క్యారేజ్ ఇవ్వడానికి వచ్చావు, తిండి పెట్టడానికి వచ్చావు, పెట్టేసి వెళ్ళిపో, మరి అది ఏమి మాట్లాడవద్దని చెప్తున్నారు. వెంటనే వీళ్ళు కలుసుకుంటున్నారని, వీళ్ళు ఆయన మీద కొంచెం విరోధంగా మాట్లాడుతున్నారని ప్రజల దగ్గరికి వెళ్ళి అడిగాడంట. కొంచెం ఆ పక్కన ప్రజల దగ్గరికి వెళ్ళి, ప్రజలు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం చేస్తున్నారు వీళ్ళు అందరూ అని అంటే వాళ్ళందరూ చెప్తున్నారు, ఇదిగో గొలియాత్ అనే ఒక ఆయన ఉన్నాడు, వాడు ఫిలిష్తీయుడు, వాడు మనమందరినీ చంపడానికి వాడు యుద్ధ పంక్తులై తీరాడు, వాడిని ఎదిరించడానికి మన రాజుగారు భయపడిపోయి ఇంట్లో తలుపు పెట్టుకుని దాక్కుని ఉన్నాడు, ఇదిగో ప్రజలందరూ దాక్కున్నారు, ఇదిగో మీ అన్నలు కూడా భయపడిపోతున్నారు, నువ్వు వచ్చి అడుగుతున్నావు ఏంటంటే మా అన్నలు నీకు తెలుసా అంటే తెలుసు అన్నారు. అక్కడ జరిగిన సంగతి అంతా కూడా మనం ఆలోచన చేస్తే వెంటనే ఆ క్యారేజీలు అక్కడ పాడేసంట. ఏంటి ఇప్పుడు ఆయన ఎదిరిస్తే చంపితే నాకు ఏంటి అని అడిగాడు డైరెక్టర్ గారు. ఏంటి నాకు ఏంటి అని అంటే వెంటనే రాజుగారు చెప్పింది చెప్పారు ప్రజలందరూ. ఏమి లేదయ్యా, ఆ వ్యక్తిని చంపితేనంట, ఇది ఆ వ్యక్తితో యుద్ధం చేస్తేనంట అతడంట రాజ్యంలో సగభాగం ఇచ్చేస్తాడట. అంత మాత్రమే కాదు, తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేస్తాడంట. కాబట్టి రాజుగారి కుమార్తె తర్వాత రాజ్యంలో సగభాగం. అయితే ఎప్పుడైతే ప్రకటన చేశాడో వెంటనే ఈ యొక్క దావీదుకి ఎక్కడ లేని బలం వచ్చేసింది. స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏమైపోవచ్చు, రాజుగారికి అల్లుడు అవ్వచ్చు ఒక యుద్ధం చేస్తే. అవునా కదా? ఎవరిని కొడితే కొమ్మస్థలం అనమాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా.
అప్పటి వరకేమో సింహాన్ని పెట్టాడు, అంత పెద్ద ఏమంటే ఏమనిపించదా, ఏమంటే ఎంతవరకేమో ఎలుగుబండిని కొట్టాడు, అంత పెద్ద ఏమనిపించదా. కానీ డైరెక్టర్ గొలియత్తును కొడితే ఏమొస్తుంది లాభం? రాజ్యంలో సగభాగం తన కుమార్తెనిచ్చి వివాహం. అద్భుతం అనుకున్నాడు. అవును ఇస్తారా? నిజమేనా అని అంటే నిజమే అన్నారు. అయితే నేను తీసుకెళ్ళండి రాజుగారి దగ్గరికి అన్నాడు. సరే ఎంట పెట్టుకుని తీసుకుని వెళ్ళారు. ఈయన యుద్ధం చేస్తాడా అంటే రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళిన తర్వాత కింద పైకి చూసాడు. కింద పైకి చూస్తే గొలియాత్ ఎంత ఉన్నాడంట? బాలుడైన దావీదు అని రాయబడి. ఏంటంట? దావీదు గారు బాలుడైన దావీదు. ఏమంటే బాలుడు అంటే ఎన్ని సంవత్సరాలు? మనం అనుకోవచ్చు 15 సంవత్సరాలు ఉంటాయేమో మహా అయితే. 19 సంవత్సరాలు వస్తే బాలుడు కాదుగా, యుక్త వయసే కదా. కాబట్టి బాలుడైన దావీదుకి 15 సంవత్సరాలు ఉంటాయి. నీకెన్ని? నీకేరా? నీకెన్ని సంవత్సరాలు? 9. నీకెన్ని పవన్? 12. కానీ వీరికన్నా కొంచెం అవుతుంటాడు పవన్ కన్నా. అయితే ఎంత పిల్లవాడు వెళ్ళి నేను కొట్టేస్తానంటే కింద పోయి చూడకపోతే ఏం చేస్తాను రాజుగారు? రాజుగారు భయపడేమో ఇంట్లో దాక్కుంటే ప్రజలందరూ భయపడిపోతూ అందరూ భయపడిపోతా ఉంటే ఈయన మాత్రం వెళ్ళి ఇలాంటి ఎంత వయసు ఉన్న దావీదేలే నేను కొట్టేస్తాను, నేను చంపేస్తాను, నాకు ఒక అవకాశం ఉండాలని అన్నాడు. తీసుకుని వెళ్ళారు. కొట్టేస్తానన్నావు కదా, తీసుకుని వెళ్తానా అని. ఏమంటే రాజుగారి ముందు నిలబడి ఏమన్నాడో చదువుదాం. కొన్ని విషయాలు ఆ మాటలు మనం చదువుదాం. చూడండి 26 వచనంలో మనకి అర్థమయ్యేలాగా రాయబడుతుందా. దావీదు చేయమన్న దేవుని సైన్యమును తిరస్కరించుటకు ఈ సున్నతులైన ఫిలిష్తీయుడు ఎంతటి వాడిని వాడిని చంపి ఇశ్రాయేలు నుండి తొలగించిన వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలుచున్న వారిని అడుగగా జనులు వాడిని చంపిన వానికి ఇట్లు చేయబడునని ఉత్తరం ఇచ్చినది. అతడు వారితో మాట్లాడుతున్నది. అతని పెద్దని ఏలియాబుకు వినబడగా ఏలియాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో నీవు ఇక్కడికి ఎందుకు వచ్చింది? అరణ్యంలోనికి ఆ చిన్న గొర్రె మందను ఎవరి కోసం వచ్చేసింది? నీ గర్వమును నీ హృదయమును ఆ చెడుతనము నేనెరుగుదును. యుద్ధము చూచుటికే కదా నీవు వచ్చింది. అసలు యుద్ధం చూడడానికి వచ్చాడా చేయడానికి వచ్చాడా? అసలు ఏ జ్ఞానం ఉంది, ఏ మనసు ఉందనంటే దావీదు గారు అన్నంటున్నాడంట. ఆయన పేరు కూడా రాయబడ్డది అన్నయ్యకు ఎలియాబు. ఎలియాబు అంటున్నాడు, అరే చిన్న మందిని విడిచిపెట్టి అరణ్యంలో వచ్చేసావా? యుద్ధం చూడటానికి వచ్చావు కదా నువ్వు, నాకు తెలుసు అంటాడు. దావీదు గారు నవ్వుకున్నాడు. అసలు యుద్ధం చూడటానికి కదన్నా దేవుడు నవ్వుకున్నాడు పైనుండి. యుద్ధం చూడటానికి కాదు దావీదుని రప్పించింది, యుద్ధం చేయడానికి. చెప్పండి ఒకసారి ప్రజలందరికీ వెళ్ళినప్పుడు వరకు దావీదు అంత గొప్పవాడు అవుతాడు, దావీదు యుద్ధం చేస్తాడని, దావీదు నిలబడతాడని. కానీ పిల్లవాడు కదా, చిన్న మందిని విడిచిపెట్టాడంట. అప్పటి వరకు చిన్న మంది, చిన్న పరిచర్య, చిన్న విధానమే, ఏమండి చిన్న కుటుంబమే, చిన్నదే. అయినప్పటికీ ఒకే ఒక అవకాశం వచ్చింది, దావీదు స్థితి మారిపోయేలాగా చేసింది. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏమంటే పెంట కుప్పల మీద హీనులు నిలబెట్టి అద్భుతాలు కూడా చేయించగలరు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు వచ్చిందేమో యుద్ధం చేయడానికి వస్తే దావీదుని తన చూసి అన్నాడు, యుద్ధం చూడటానికి వచ్చాడా? ఈయన ఎదుగు పెద్ద యుద్ధం చేసేసినట్టు. ఏమంటే యుద్ధం చేస్తున్నాడా? అలా చేయట్లేదు, భయపడిపోతున్నాడట. కానీ ఈడ అన్నాడు, మరి యుద్ధం చూడడానికి వచ్చాం కదా, నాకు తెలుసు ఈ విషయం అంతా కూడా. ఆ చిన్న మందిని ఎక్కడ విడిచిపెట్టేసావు? గొర్రెలు అక్కడ అరణ్యంలో విడిచిపెట్టి వచ్చేసావు కదా అని అంటా ఉంటే, మరి తెగ అరణ్యానికి తెలియదు కదా నా విషయం అంతా కూడా అని మైండ్లో ఆలోచన చేసి ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోయాడు. 29 వచ్చిన అందుకు దావీదు నేనేమి చేసి తిని మాట మాత్రం పలికితనని చెప్పి అతని యొక్క తొలగి తిరిగి మరి ఒకరి అప్రకారని అడుగగా జనులు వారికి అదే ప్రకారము ప్రత్యుత్తరం ఇచ్చారు. దావీదు చెప్పిన మాటలు నలుగురికి తెలియగా జనులు ఆ సంగతి సౌలుతో తెలియజెప్పారు కనుక అతడు దావీదును పిలవనంపెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దావీదు గారికి పిలుపు వచ్చింది. ఇప్పుడు ఆ నోట ఈ నోట సౌలు గారికి రాజు గారికి కనబడితే ఇప్పుడు దావీదు ఎవరో పిలవంటారంటే దావీదు వచ్చాడు, నిలబడ్డాడు. ఆయన ఏమంటున్నాడో తెలిసి వచ్చి నిలబడి, ఇదిగో ఈ ఫిలిష్తీయుని బట్టి ఎవరి మనస్సును పుణ్య నిమిత్తం లేదు, మీ దాసుడైన నేను మీతో వానితో పోట్లాడుతునని దావీదు సౌలుతో అనగా. అసలు నీకేమొచ్చి అబ్బాయి, నువ్వు యుద్ధం చేస్తానన్నావు, వెళ్తానన్నావు, అసలు నీకేమొచ్చాను అడిగితే నేను బాల్యము నుండి ఏం చేస్తున్నాడంట, యుద్ధం చేస్తూనే వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
లోయలో అనుభవాలు చూడండి. ఒకటేమో అతడు గొర్రెల మందని విడిచిపెట్టి తన తండ్రికి చెప్పిన ప్రకారం వస్తే అక్కడికి వచ్చిన తర్వాత కూడా శ్రమ ఎదురైంది. తన అన్నే పరిశోధించాడు. అక్కడున్న ప్రజలు అడిగితే వాళ్ళందరూ కూడా అంటున్నారు, ఒరే నువ్వు చిన్నపిల్లడు, నువ్వేం చెబుతావురా అని అంటే, కాదన్న ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, నేను వాడిని ఏమైనా చేయగలుగుటకు ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఆయన యుద్ధం యెహోవాదే అని చెప్తా ఉంటే, నిజమేనా? నువ్వు చెప్పేస్తావా? నువ్వు అతన్ని బట్టి పెట్టగలుగుతావా అని అంటే, నేను తీసుకెళ్ళడం బాగుంది అని అంటాడు. మొత్తానికి తీసుకొచ్చి వాడితే సౌలు కూడా మళ్ళా అతన్ని ఆపు చేయడానికి చూశాడట. సౌలు కూడా ఏమంటాడు కదా, నువ్వు చిన్న బాలుడిగా ఉన్నావు, వాడేమో అంటే 6 మూరలున్నర జానుడు ఎత్తుగలిగిన వ్యక్తి, ఇంచుమించుగా 12 అడుగుల పైనే ఆ జానుబాబుడు, ఆ వ్యక్తిని కొట్టే అంత దమ్ముందా నీకు అని అతన్ని అక్కడ నిలవరించడానికి చూశాడు. శ్రమలు వచ్చినాయి, కానీ ఆ యాలా లోయలో దేవుడు శత్రువును చంపే అధికారం ఇచ్చాడు. స్తోత్రం హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యుద్ధానికి వెళ్ళినప్పుడు ప్రాణ భయం ఉంటే యుద్ధానికి వెళ్తాడా దావీదు? అక్కడ ప్రాణ భయం లేకుండా అతనికి నిరీక్షణ ఏంటో తెలుసా? యుద్ధం ఎవరు చేస్తారు? దేవుడు చేస్తారు. దేవుడు నా పక్షంగా ఉన్నాడు. మనుషులు ఎవరు ఏమి చేయకపోవచ్చు, మనం కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి. గాఢాంధకారం లాంటి సమస్యలకు వెళ్ళినా, సమస్యల తర్వాత సమస్యలు, శ్రమల తర్వాత శ్రమలు, ఇదిగో అనుభవాల తర్వాత భయంకరమైన ఇంకా భయంకరమైన సమస్యలు వచ్చినా మనం ఏం చేయాలో తెలుసా? మన నిరీక్షణ ఒకటే, మనం ఆధారపడింది ఒకటే, మనం ఆనందిస్తుంది దేవుడే మనకి నిరీక్షణ. ఆయన మీద ఆధారపడిన ఏ వ్యక్తిని కూడా దేవుడు సిగ్గుపరచాలనేటికే. కాబట్టి మనం కూడా దేవుని మీద ఆధారపడితే ఎప్పటికీ సిగ్గుపరచబడమని ఖచ్చితంగా నేను చెప్పగలను. కాబట్టి ఎంత నిరీక్షణ వచ్చానంటే, ఒక రోజు నేను మచిలీపట్నం నుండి నేను మన ఇంటికి వస్తున్నాను అనమాట. అప్పుడు బైబిల్ కాలేజ్ అవుతూ ఉంది నాకు. మచిలీపట్నం 40 రోజులు గత సంవత్సరం సేవకుడు వచ్చారు కానీ జాకబ్ గారు ఆ మందిరంలో తలపించుకున్నాను 40 రోజులే. అయితే అక్కడ ట్రైన్ చేసి వస్తా ఉంటే లేట్ అయిపోతుంది. శుక్రవారం రాత్రి అనమాట. వస్తా ఉంటే ఏమి కనిపించట్లా. నేను బస్సు ఎక్కినప్పుడు అనుకున్నా, ప్రభువా ఈ రాత్రి ఏమైనా వెళ్తానని కారులో తీసుకెళ్ళి ప్రభువా అనుకున్నా. కారులో తీసుకెళ్ళి అని మనసులో అనుకుంటే, కాబట్టి బస్సు ఎక్కేసాను. బస్ స్టాండ్ లో బస్సు వచ్చి దిగిన తర్వాత నేను దిగేసి ఇక అక్కడ నిలబడి ఉంటే, నేను కాస్త ఆకలిగా ఉంది, నేను మధ్యాహ్నం ఏం తినలేదని ఏదో కేకో బన్నం తీసుకుని తింటా ఉంటే ఈలోపు ఒక కారు వస్తా ఉంది. నా యొక్క ఆలోచన ఏంటంటే, ఏమొచ్చినా ఏం రాకపోయినా కానీ నేను కారులోనే ఈ రాత్రి మా ఇంటికి వెళ్ళాలనుకున్నా. అయితే నా నిరీక్షణ చెప్తుంది, ఒక పక్కన ఆటో వాడు పిలుస్తున్నాడు, అబ్బాయి వచ్చేస్తావా? ఎక్కడ వరకు అన్నాడు. లోసన వరకు అన్నాను నేను, 10 దాకా అన్నా. వచ్చేస్తావా? తీసుకెళ్ళిపోతా అన్నాడు. నేను అనుకున్నాను ఎంత అలవాయి ఇంకా అనుకున్నాను. లాస్ట్ బస్ కూడా వెళ్ళిపోయింది. ఇంకెవరు నేను ఎక్కించుకోవడానికి? ఆ రోజుల్లో సింగిల్ రోడ్లే కదా, ఎవరైనా ఎక్కించుకుంటారా? 9 దాటి అసలు ఏమి ఉండేవి కాదు అసలు. అయితే సింగిల్ రోడ్ లో ఆటో వాడు కూడా చెప్తున్నాడు, వెళ్ళిపోతున్నాను నేను, వస్తామనంటే నేను అన్నాను, రాగా వెళ్ళిపోతే నా నిరీక్షణ ఏంటో తెలుసా? ఏమైనా నన్ను కారులోనే ప్రభు తీసుకెళ్తాడు. అయితే నిలబడి విశ్వాసంతో చూస్తున్నానండి. మీకు అబద్ధం నాకు నిజం, కానీ అలా నిలబడి చూస్తామంటే ఆటో వాడు వెళ్ళిపోతున్నప్పుడు అంటే మనసులో ఏమనుకుంటుందో తెలుసా? ఆఖరాడు కూడా ఆడేసాడు. ఏ కొత్తదనం కారు నా కోసం. మరలా నేను అనుకున్నాను కారు రావాలి, నేను అనుకోవడానికి ఎక్కించుకోవాలి. ఎక్కించుకుంటాను కారు ఎక్కించుకుంటానన్నా అడిగితే కూడా లిఫ్ట్ ఎవరు కారులోకి. అలాంటిది నేను అనుకున్నాను కారు ఆయనే రావాలి, ఆయనే దిగాలి, ఆయనే లిఫ్ట్ ఎక్కించుకొని వెళ్ళాలి అని అనుకున్నాను. ఆయనకి అంత బాధ ఏంటంటావు అని మరలా అనుకుంటా నేను. వెళ్ళిపోతుంది, ఇంకెవరు ఎక్కించగలరేమో, రాత్రి అంతా ఇక్కడే ఉండాలేమో అని ఆలోచన చేస్తా ఉంటే నా నిరీక్షణ చూడండి, ఏమైనా దేవుడు ఈ రాత్రి నన్ను సిగ్గుపరచదు. ఆ విశ్వాసం అది ఖచ్చితంగా దేవుడు కార్యం చేస్తాడని అక్కడ నిలబడి చూస్తూ ఉంటే ఆటో కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇక వస్తుందా రాదని చూస్తా ఉంటే ఇక కారు వస్తుంది. కారు వస్తా ఉంటే కారు నా కోసమే అని అనిపిస్తుంది మనసులో. మరలా అనుకుంటాను కార్లు ఎక్కించుకుంటానంటావా, ఆడుకోండి ఎక్కించుకోండి అడిగేద్దామంటావా అని అనిపిస్తూ ఉంది. అనిపిస్తూ ఉంటే కొంచెం నన్ను దాటేసి వెళ్ళిపోయాడండి. షాపులన్నీ క్లోజ్ అయిపోయినప్పుడు క్లోజ్ అయిపోతున్నాయి, నన్ను దాటేసి వెళ్ళిపోతా ఉంటే మనసు అనిపిస్తుంది, కారు నీ కోసం కాదు, అయిపోయింది నీ జీవితం ఇంక రాత్రి ఇంకే ఇక్కడే ఏమంటే చదువులో ఇక్కడే పడుకోవాలి బస్ స్టాండ్ లో అని అనిపిస్తుంది మనసు.
వెంటనే అనుకున్నాను, ఏం కాదు, దేవుడు ఏదైనా అద్భుతం చేయగలరు, మన కోసం వెనక్కు కూడా రప్పించగలడు అని చూస్తామంటే ఆ కారు అలాగే ఎవరికి వెళ్ళిపోయాడు, మరి ఎందుకు వచ్చాడు తెలియదు, మళ్ళా రివర్స్ చేసుకుని వెనకొచ్చాడు. వెనకొచ్చి బస్ స్టాండ్ దగ్గర మళ్ళా తిప్పుకుని ఎవరి బస్ స్టాండ్ కొంచెం పక్కన షాప్ ఒకటి ఉంటుంది, ఇప్పటికే ఉంది ఆ కొట్టు, ఆ కొట్టు పక్కన నిలబడితే ఆ కొట్టు దగ్గరకు వచ్చి కారు ఆయన డోర్ తీసి వచ్చి నన్ను ఏమడిగాడు తెలిసి, నేను నరసాపురం వెళ్ళాలి బ్రదరు, నాకు రూట్ సరిగ్గా తెలియదు, మీకు ఏమన్నా తెలుసా అని అడిగాడు. ఏం కావాలన్నా ఆయనకి, నాకు నరసాపురం వెళ్ళాలి, నాకు రూట్ సరిగ్గా తెలియదు, నీకేమన్నా తెలుసా అన్నాడు. ఎందుకే, నాకు తెలుసు బ్రదర్ అన్నా. అయితే మీరు ఎక్కడ అన్నాడు, మాది లక్ష్మీపురమే అన్నాడు. అంటే మరి దాంట్లోనే కదా నీకు తిప్పేస్తాను కదా, రావచ్చు కదా అన్నాడు. ఎందుకు రాను, దానికోసమే కదా దానికోసమే కదా ఎదురు వస్తున్నా నేను చేరుకున్నాను అనుకున్న మనసులో, ఆయన చెప్పలా. అయితే అలా చూస్తామంటే ఇల్లు ఆయన ఏం చేశారో తెలుసా, రెండు బ్రదర్లని ఆయన కారు ఆయన ఓపెన్ చేసి నన్ను ఎక్కించుకుని ఎవరిని కారు స్టార్ట్ చేశాడు. అప్పుడు నా కళ్ళంతా ఆనందంతో కూడిన నీళ్లు అలా కళ్ళంతా తిరిగి. ఒకసారి చప్పుడు కొడుతూ ప్రవహిస్తుంటా, ఏమైనా చేయడానికి సమర్థుడు. నువ్వు దేవుని కోసం నిలబడితే చాలు, నీ శ్రమలో ఆయన నీ పక్షంగా నిలబడతాడు. నువ్వు నిలబడి చూడు, నీ శ్రమలో ఆయన నీతో ఉంటాడు. గాఢాంధకారపులో ఇలాంటి అనుభవాలు దావీదుకు కూడా వచ్చినాయి. దావీదుని దేవుడు వృధాగా వ్యర్థపరచలేదు. దావీదు చేయని విడిచిపెట్ల. దావీదుకు ఒక నిరీక్షణ ఉంది, నేను దేవుని కొరకు నిలబడ్డా, నా కొరకు ఈ రోజు దేవుడు నిలబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నా పక్షముగా దేవుడు ఉంటాడంతే. ఆ విశ్వాసం అతను నిలబడ్డాడండి. ఆలలోయలోకి వెళ్ళి అతను డాలు ధరించుకోవాలా, కత్తులు పట్టుకెళ్ళా, ఏమి పట్టుకెళ్ళా, వెళ్తే వెళ్తా అన్నాడు. నువ్వు చిన్నపిల్లడు కదా, ఏమన్నా తీసుకెళ్ళమంటారు సౌలు, నాకు ఏమొద్దని వెళ్ళిపోతా ఉంటే ప్రజలందరూ ఎలా చూసుకుంటారో తెలుసా, ఇది అయిపోయేది రోజు. ఏమనుకుంటారండి, ఇది అయిపోయేది రోజు, ఇది ఎవరి పిల్లడు కానీ మా అమ్మ ఇది జన్మ ఇంక ఈ రోజు, ఇది తను నరికేస్తారు, ఈ కాళ్ళు చేతులు నరికేస్తాడు, ఇది చంపేస్తాడు రాత్రి. కాబట్టి ఏమై బతుకున్నాడో అని అందరూ ప్రజలందరూ చూస్తా ఉంటే అలాగా ఏమంటే దావీదు వెళ్ళి నిలబడ్డాడట. నిలబడి సౌలు కింద పైకి చూసి, అక్కడ గొలియాతు కింద పైకి చూసి ఏమంటాడో తెలుసా, రే నువ్వు నన్ను చంపడానికి వచ్చావు, నేనేమన్నా ఒక్కనా అని అడిగాడు. దేవుని స్తోత్రం చెప్పండి, చెప్పండి హల్లెలూయా. ఎలా చెప్పండి, ఇలా కింద పైకి చూసి నేను ఒక్కనా అన్నాడంట. కాబట్టి కుక్కనా అని అనగానే ఆయన మనసులో దావీదు ఏమనుకున్నాడు తెలిసి, నువ్వు కుక్కవే, ఎందుకో తెలుసా, నా దేవుడిని నువ్వు తిరస్కరించావు కాబట్టి ఈ రోజు నిన్నేమైనా చేయటకు నా దేవుడు దిగి వచ్చేస్తున్నాడు చూడరా అని అనుకున్నాడు. అని అనుకుని అలాగే నిలబడి చూస్తా ఉంటే ఆయన అంటున్నాడు, నిన్ను చంపేసి కాకులకి గద్దలకి ఎగరేస్తా అని అంటా ఉంటే, నన్ను చంపడం కదా, నిన్ను చంపడానికి నా దేవుడు నిన్ను ఈ స్థానానికి పంపించాడు అనుకున్నాడు. అక్కడికి వెళ్ళి నిలబడిన తర్వాత నువ్వు దావిని తెచ్చుకోవాలా, కత్తిని తెచ్చుకోవాలా, ఈటిని తెచ్చుకోవాలా, ఏమి తెచ్చుకోవాలా అని అంటే, ఎవరి వరలో కత్తి ఉందట, గొలియాతు వరలో ఉన్న కత్తిని తీసి గొలియాతుని 5 రాళ్ళు చేత పట్టుకుని, ఒక వరుసను చేత పట్టుకుని వెళితేనట గిర్ర 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 తిప్పుతూ ఒకే రాయి చేత కొట్టడం అతని నిండా శిరస్నానం ఉండిపోయింది. అయినప్పుడు ఒక్క దెబ్బ నువ్వు మీద తగలగానే గొలియాతు ఒక్క బాగా కింద పడిపోయాడట. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. నాకు ఆశ్చర్యం ఏంటో తెలుసా, ఎవరి దెబ్బ తగిలింది అనుకోండి ఎక్కడ పడాలి, మరి ఎవరికి అంటాడు, యుద్ధం ఎవరిదే, నువ్వు యుద్ధం చేసేస్తావు, భర్త గారితో యుద్ధం నాది అని అనుకుంటావు, మా కోడలతో యుద్ధం నాది అనుకుంటావు, నువ్వు తెగ దెబ్బలాడతావు, పని ఆల్రెడీ సైతానం ప్రవేశించి యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉంది. నువ్వేం చేయాలి, అయ్యా ఈ శ్రమలో నాకు సమయోచితమైన ఈ శ్రమలో, ఈ సమస్యలో, ఈ బాధలో నేను యుద్ధం చేయలేను, నా వల్ల కాదు, మనమేం చేస్తామంటే ఫైటింగ్ చేద్దామని యుద్ధానికి చేస్తాం. ఆల్ ఫైటింగ్ ఇంకా పెద్దదైపోద్ది. కాబట్టి అలాంటి యుద్ధము లేకపోతే అలాంటి సమస్య మన కుటుంబాల్లో లేకపోతే చుట్టుపక్కల లేకపోతే గ్రామాల్లో వ్యక్తిగతంగా మన అనుభవాల్లో సాతానుతో మనకి ఎలాంటి పరిస్థితులు మనకి ఎదురైనప్పుడు ఖచ్చితంగా ఏం చేయాలో తెలుసా, మన విశ్వాసము ఆయన వైపు చూడాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుని వైపు ఎప్పుడైతే చూడడం మొదలు పెడతాడు దావీదు, అలా నిలబడితే నాకు ఒక రాయి ఎదర పట్టగానే వెనకాల పడవలసిన గొలియాతు బొక్క బోర్ల కింద పడ్డాడట. బొక్క బోర్ల కింద పడ్డాడు. నేను అనుకున్నాను, దేవుడు వెనకాల గొలియాతు ఒకవేళ దావీదు ఇలాంటి చిన్న రాయి కొట్టాడు, ఏమంటే చిన్న రాయికే చచ్చిపోడు,
కానీ వెనకాల దెబ్బ కొట్టింది ఎవరో తెలుసా? దేవాతి దేవుడు. ఒక్క తండ్రి ఉన్నాడు, గొలియాతు ఆటోమేటిక్ గా పడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. గొలియాతు దెబ్బకు పడగానే వెంటనే యుద్ధం ఎవరు గెలిచారో తెలిసి ఆడు కత్తిని ఆడు పర్వం నుండి తీసి ఆడి యొక్క తలను పట్టుకుని యెరూషలేముకు వచ్చేసాడంట దావీదు. ఇప్పుడు దావీదుకి 10,000 కొలది, సౌలుకి 1,000 కొలది, దావీదుకి 10,000 కొలది చేయాలని వారందరూ దేవుని స్తుతించారంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దావీదు కూడా చాలా గాఢాంధకారపు లోయ లాంటి సమస్యలోకి వెళ్ళినప్పటికీ కూడా దావీదు చేతిని దేవుడు విడిచిపెట్టకుండా నడిపించిన దేవుడే. నిశ్చయముగా వాక్యాలు వింటున్న మనందరి జీవితాల్లో కూడా దేవుడు అలాంటి కార్యాలు చేయడానికి ఎల్లప్పుడూ సంసిద్ధుడని నిశ్చయముగా నేను చెప్పడానికి ఇష్టపడుతున్నా. మరొక లోయ కోసం మనం ఆలోచన చేద్దాం. చూడండి, దేవుని వాక్యంలో నుండి మరొక లోయ కోసం నేను జ్ఞాపకం చేసి నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం చూడండి, నేను ముగిస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. పిమ్మట అతడు షోరేగు లోయలోనున్న దేవీలాను స్త్రీను మోహింపగా ఫిలిష్తీయుల సర్దారులు ఆమె వద్దకు వచ్చి ఆమెతో, మేము అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగో అతన్ని గెలవచ్చును తెలుసుకొను, మేము అతన్ని బంధించి అతని గర్వము అనుకోదుము. అప్పుడు మాలో ప్రతివాడు 1,100 వెండి నాణములను నీకు ఇచ్చేదరని చెప్పేది. చాలండి. ఇక్కడ సంసోను కోసం రాయబడ్డది. సంసోను చాలా బలవంతుడు. ఏమంటే సంసోను ఎంత బలవంతుడు అంటే 300 జతల నక్కలు పట్టుకున్నాడంట. చెప్పండి, 300 జతల నక్కలు పట్టుకున్నాడంట. 600 నక్కలు పట్టుకున్నాడు. ఒక నక్కట్టు కూడా మనం వెళ్ళవుతుందా? ఒక్క నక్కట్టుకు వెళ్ళలేదు. ఎన్ని నక్కలు పట్టుకున్నాడంట? 300 జతల నక్కలు, అంటే 600 నక్కలు పట్టుకున్నాడంట. వాటి ఏమంటే తోకల్ని ఒకదానితో ఒకటి ముడివేసి దాని యొక్క తోకల్లోనూ అగ్నితో నింపి ఆ యొక్క నిప్పులతో నింపిన తర్వాత వాటిని విడిచిపెట్టగానే ఒక్కసారి కానీ కొట్టగానే ఆ యొక్క ఫిలిష్తీయుల యొక్క ఆ చాలలో వాడి వెళ్తా ఉంటే ఫిలిష్తీయుల పైరంతా కూడా కాలిపోయిందంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. నిజంగా దావీదు ఆ యొక్క సంసోను కోసం మనం ఆలోచన చేసినప్పుడు సంసోను నిలబడిన ప్రతి దానిలో కూడా విజయాన్ని సాధించాడు. సంసోను పుట్టుక ఎలాంటిదో తెలుసా? సంసోను పుట్టడము దేవుని వరము చేత పుట్టాడు. మీరు విన్నారా? జాగ్రత్తగా నేను ముగిస్తున్నాను. ఈ యొక్క సంసోను జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే దేవుని వరము చేత పుట్టాడు. సంసోను తల్లి అడిగింది, అయ్యా ఒక్క కుమారుణ్ణి నీవు మాకు దయచేయి ప్రభువా, ఈ ఫిలిష్తీయులు మమ్మల్ని ఎప్పటికప్పుడు ఎదిరించి మమ్మల్ని నాశనం చేయడానికి చూస్తున్నారు, దయచేసి మాకు ఒక కుమారుని ఇస్తే ఫిలిష్తీయుల యొక్క గుండెల్లో అయ్యా నిద్రించినట్లుగా వాడిని తయారు చేస్తా, నిశ్చయముగా వాడు బలమైన యోధుడిగా తయారు చేస్తాను ఆయన. అయ్యా నాకు ఒక కుమారుని దయచేయమని ప్రార్థన చేస్తే దేవుడు దర్శించి తన తల్లికి వాగ్దానం ఇచ్చి పుట్టించాడు తన ఒక కుమారుడు. ఆయన పుట్టడం ముందు తన దేవదూత దిగి వచ్చి ఏమని మాట్లాడిందంటే, అతనికి పుట్టుకతో ఆయన చనిపోయేంత వరకు క్షౌరము చేయించకూడదు, ఇది అతడు అపవిత్రమైన దానిని దేనిని కూడా త్రాగకూడదు, ముట్టకూడదు అని చెప్పాడు దేవుడు. అపవిత్రమైన దాన్ని తాకూడదంట, ముట్టకూడదంట. రెండవది అతనికి క్షౌరం చేయించకూడదంట, కటింగ్ చేయించకూడదని చెప్పాడు. అంటే ఎందుకయ్యా అని అడిగితే ఆయన బలం ఎక్కడ ఉంటుందంటే తలలోనే బలం ఉంది ఆయనకి. తల చాలా బలమైనది కాబట్టి అతడు ఎక్కడికి వెళ్ళినా యుద్ధంలో నిలబడితే అతన్ని ఓడించడానికి ఏ శత్రువుకి కూడా అంత పవర్ సరిపోదని ప్రభు చెప్పాడు. అయితే దేవుడు అంత బలాఢ్యుని పుట్టిస్తే భూమి మీద ఇతడు పెరిగి పెద్ద అయ్యాడు. పెద్ద అయిన తర్వాత తన తల్లిదండ్రులకి తెలియకుండానే, అంటారా మీరు, తన తల్లిదండ్రులు ఒక మ్యారేజ్ చేస్తే మ్యారేజ్ అయిన తర్వాత తన భార్యని అంట పెట్టుకుని ఒక గ్రామానికి వెళ్ళాడు. గ్రామానికి వెళుతూ ఉంటే మార్గ మధ్యలో ఒక తేనె పట్టు ఒకటి కనిపించింది. అప్పటికి సింహపు కలేబరములో తేనె పట్టు కొట్టుంది. ఆల్రెడీ చంపిన సింహాన్ని దాన్ని చూడడానికి వైపు వెళ్ళాడట. ఎవరు చంపారు ఆ సింహాన్ని? సంసోనే చంపాడు. ఎవరి సింహాన్ని చంపిన ఆయన? ఎవరి 600 ఆ యొక్క నక్కలు పట్టుకున్న ఆయన ఎంతటి బలాఢ్యుడైన సంసోను ఎటువైపు చూశాడో తెలుసా? అతడు చూడకూడని దాన్ని అంత ప్రమాదం అంటే ఖచ్చితంగా ప్రమాదం. దేవుడు వద్దన్న దానిని ఎప్పుడైతే చేయడం మొదలు పెడతామో ఆటోమేటిక్ గా శ్రమలు పొందించుకుంటాం.
ఆటోమేటిక్గా శ్రమ గుర్తించు. చాలా మంది వద్దు వద్దు ఆగిపోనైనా అని ప్రభు ప్రేరేపించినా మాట్లాడినా వద్దని చెప్పినా చాలా సార్లు కావాలని శ్రమ కొని తెచ్చుకుంటారు. ఏం చెప్తున్నాను, శ్రమలో పడి తర్వాత ప్రభు నువ్వేంటి మమ్మల్ని ఆదరించలేదు అని అనమాకండి. కష్టాల్లో పడి ప్రభు మీరు ఎవరు ఏ మనుషులు మమ్మల్ని పట్టించుకోవాలా, అక్కడ దేవుడు కూడా పట్టించుకోవాలా అని దేవుడి మీద నిందలేపోకండి. శ్రమ కొని తెచ్చుకున్నాం కాబట్టి శ్రమలో అవసరమైతే ప్రభు పాత్రలు పట్టుకుని ఆడాల్సిందే. దేవుడు చెప్పాడు ముందుగానే, అయ్యా అపవిత్రమైన దాన్ని ముట్టొద్దని. తన తల్లి ఎన్నిసార్లు చెప్పుకుంటుంది, నాన్న నువ్వు క్షౌరం వేయించుకోకూడదా, నాన్న నీ బలం ఎక్కడుందో తెలుసా, నీ తలలోనే నీకు బలం ఉందరా, నాన్న నువ్వు అపవిత్రమైన దాన్ని ముట్టుకోకూడదురా, నాన్న నువ్వు ఏ స్థలానికి వెళ్ళినా కానీ సింహపు యొక్క ఆ కళేబరము ఒకవేళ అపవిత్రమైనదైతే దాన్ని ముట్టకూడదు అని చెప్తే ఏమంటే వద్దన్న చోటకి వెళ్ళడానికి మనిషి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కూడా మన పిల్లలకు కూడా చెప్తానన్నా ఆ టీవీ చూడొద్దురా, మన పిల్లలకు కూడా చెప్తాం నాన్న అక్కడికి వెళ్ళొద్దురా, అవి ఆడొద్దురా, ఇవి చూడొద్దురా అని చెప్తాం. ఆడు వద్దన్న పనినే ఎక్కడ చేయడా. అరే బాబు బ్యాకడికి వెళ్ళొద్దురా అని చెప్తే ఆడు బ్యాకడికి వెళ్తా ఉంటాడు. అరే బాబు తాగే పడితే వెళ్ళొద్దురా అని అంటే తాగి పడితే వెళ్తూ ఉంటాడు. వద్దన్న పనిని చేస్తూనే ఉంటారు కాబట్టి చాలా సమస్యలు వస్తాయి మన జీవితంలో. కాబట్టి గాఢాంధకార గులోయలో సంచరించే ఈ సమస్యలో దేవుడు కాపాడొచ్చుగా అని మనం అనుకోవచ్చు. కానీ సూర్య గులోయలోకి వెళ్ళి అతడు ఒక వ్యక్తిత్వం అతడు ఎప్పుడైతే పాపం చేయడానికి ఇష్టపడ్డాడో అతని మీదకి దేవుడు ఉగ్రత దిగి వచ్చేసింది. దేవుడు మాట్లాడాడు, ఇదిగో సంశయాన్ని నిలబెడుతూ, ఇదిగోనయ్యా సంశయను నువ్వు దేన్ని ముట్టవద్దంటే అక్కడ మీరు చదువుకోండి 14 వచనంలో అతడితో మాట్లాడుతూ 7 వచనం చదువుదాం ఒకసారి చూడండి. 14:7 6 చదవండి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లలు చీల్చినట్లు అతడు దాన్ని చీల్చెను. అతడు తాను చేసినది తన తల్లితోనైనను చెప్పలేదు. కాబట్టి తప్పు జరిగిన తర్వాత ఏం చేయాలో తెలుసా? తల్లితోనైనా తండ్రితోనైనా ఏం చేయాలి? పిల్లలు చెప్పాలి. చేసి మెల్లిగా వచ్చి నేను ఏం తెలీదు, మా అమ్మకేం తెలీదు, కప్పెట్టేసా, మొండగట్టేసా, దాచేసాను అనుకున్నావా? ఒక రోజున బండారం అంతా బయటకు వచ్చారు. జాగ్రత్త. సంశోనట అతడు చేసిన అపవిత్రమైన పని తల్లితో గాని చెప్పండి, తండ్రితో గాని చెప్పలేదు. నాన్న ఇలా జరిగింది నాన్న, నేను వెళ్తా ఉంటే సింహం ఒకటి కనిపించింది, సింహం కళేబరంలో ఒక తేనె కొట్టుంది, తేనె మంచిదే అనుకున్నాను కానీ సింహం కళేబరం మంచిది కాదు కాబట్టి దాన్ని తీసుకున్నాను, నేను తిన్నాను, ఇలా చేయకుండా ఉండవలసింది చేసేసాను అని ఒకవేళ అని ఉంటే ఖచ్చితంగా దేవుడు అతను క్షమిద్దుడేమో. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. అతడు ఏమీ చెప్పలేదట. 7 వచనం చదవండి. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో వద్దమ్మా 8 వచనం. కొంతకాలం అయిన తర్వాత అతడు ఆమెను తీసుకుని వచ్చినప్పుడు తిరిగి వెళ్ళుచుండగా సింహపు కళేబరమును చూచుటకై ఆ వైపు తిరిగినప్పుడు సింహపు కళేబరమును తేనెటీగల గుంపును తేనెయు కనబడగా అతడు ఆ తేనె చేత నుంచుకొని తినుచు వెళ్ళుచు తన తల్లిదండ్రుల యొద్దకు వచ్చి వారికి కొంత నీయగా వారును. వీడు చేసిన పాపం వీడితో పోతకుండా మళ్ళీ ఏం చేస్తున్నాడంట? తల్లిదండ్రులు కూడా పెడుతున్నాడు. కొంతమంది పిల్లలు ఆడి చేతం కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారు? ఎంత ముక్కులు తెచ్చుకొచ్చి పెడతారు ఎత్తు మీద. ఏడండి మాతో పాటు ఏడండి, మీరు కూడా ఏడండి, జీవితాంతం వెళ్తూ ఉందాం అని వీళ్ళు చేసిన దానికి, వీళ్ళు చేసిన పాపానికి, వీళ్ళు చేసిన అపవిత్రమైన కార్యానికి పిల్లలు మన తల్లిదండ్రుల మన కుటుంబాల మీదకి త్యాగములు మనం ఏం చేయాలో తెలుసు. మన పిల్లల్ని చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోవాలి. దాంతో పాటుగా ఖాళీగా కూర్చున్నప్పుడు నాన్న ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు ఈ రోజంతా, ఏం జరిగింది, ఏది దాచుకోవద్దు నాతో చెప్పే డైరెక్ట్ గా అని అంటే ఫ్రెండ్లీగా మనం ఎప్పుడైతే పిల్లలతో మాట్లాడుతూ ఉంటామో, నేను తల్లిని ఆడు కొడుకు, నేను తండ్రిని అది కూతురు అన్నట్లుగా సీరియస్ గా కాకుండా మనం ఎప్పుడైతే ప్రేమతో మాట్లాడుతూ ఉంటామో అది జరిగింది చెప్పేస్తాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జరిగింది చెప్పేటట్లుగా మన తల్లిదండ్రులు వాళ్ళ దగ్గర ప్రవర్తించాలి.
ఏమండి, సింహాన్ని చంపినప్పుడే నాన్న సింహాన్ని చంపాడు అంటే ఆ గొడవ ఉన్నప్పుడు, సింహం చంపొచ్చిన తర్వాత దానికి తేనె పట్టినప్పుడు అంట ఆల్రెడీ చెప్పలేదుగా, చెప్పని దానికి మళ్ళా చెప్తే ఇప్పుడు ఏంటిలే అని అనుకుని తేనె పట్టి తినుచూ వచ్చి కొంత తేనె పట్టినంట తన తల్లిదండ్రులు కూడా ఇచ్చేసాడు. ఎప్పుడైతే వారు తిన్నారు, ఈయన తిన్నాడు, అక్కడ ఒక భయంకరమైన దేవునికి వ్యతిరేకమైన కార్యం జరిగింది. దేవుడు చేయొద్దన్న పనిని చేయటమే పాపం. పాపం వల్ల వచ్చి జీవితం మరణం. ఆజ్ఞాతిక్రమమే పాపం అని వాక్యం చదివిస్తాం. నేను ఏం చేయలేదు బ్రదర్, నాకేం తెలీదు అని అనపాకండి. దేవుడి స్తోత్రం కలుగురుగా. హల్లెలూయా. తన భార్యతో చెప్పాడంట, ఇదిగో బలమైన దానిలో నుండి తీపి వచ్చిన, తిని దానిలో నుండి తిండి వచ్చిన పొడుపుగా తెచ్చాడు. పొడుపుగా ఏంటి విప్పుకోవటాన్ని 7 రోజులు తన ఫ్రెండ్స్ కి తన భార్యకి పరీక్ష పెట్టాడంట. 7 రోజులు ఎవడో కూడా ఆ పరీక్షలో నెగ్గలేదు. ఆ బలమైనది ఏంటో తెలీదు, తిని దాంట్లో నుండి తిండి రావడం ఏంటో తెలీదు. ఏమంటే ఆ బలమైనది ఏంటి అని మనం ఆలోచన చేస్తే ఒక్కసారి పరమగీతాల్లో ఒక మాట ఇలా రాయబడ్డది. ఒక మాట జ్ఞాపకం చేస్తాను. పరమగీతాల గ్రంథం నేను ముగిస్తున్నాను. నుండి పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం చదువుదాం. నా ప్రియుడు తెలియవచ్చుగా నా అంతరంగం అంతని ఎడల జాలి నేను 8 ఒకసారి 8 నేను ప్రాకారము వంటి దానినైతే నా కుశలములు దుర్గములాయను, అందువలన అతని దృష్టి నేను క్షేమము నొందిన దానినైతిని. చాలండి. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ పరమగీతాల గ్రంథంలో ఒక మంచి మాట రాయబడి ఉంటుంది, మీకు నేను తర్వాత చూపిస్తా. ఇక్కడ బలమైనది ఏంటో అక్కడ వివరణిస్తాడు. ఆ బలమైనది ఏంటో తెలుసా? ఏమంటే మరణం అని చెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 14 వచ్చిన 8:6 చూడండి. ప్రేమ మరణమంత బలము గలనై, అది ఆ మాట. ప్రేమ మరణమంత బలమైనది, ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది, దాని జ్వాలలు అగ్ని జ్వాల సమములు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ప్రేమ ఎంత బలమైనదంట, మరణం అంత బలమైనది. ఎందుకు పరీక్ష చేస్తూ అయ్యా 7 రోజులు చెప్పుకోండి ఎవరన్నా చూద్దామంటే అప్పుడు చెప్పుకోలేకపోయాడు. బలమైనది ఏంటి చెప్పమంటే చెప్పలేకపోతున్నారు. వాళ్ళకి 7వ రోజు తన భార్య అడుగుతున్నట్ట, ఏంటి ఆవిడ చెప్పండి 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 అని. ఆవిడ భార్యలు కొంతమంది మగోళ్ళు చేసి వచ్చిన ఈ పనుల్ని 7 రోజులు అడుగుతూ ఉంటారు, 4 రోజులు అడుగుతారు, 3 రోజులు అడుగుతారు, అడగలేక తీసుకొచ్చి మానేస్తారు పంపుతారు. అవును కదా? కాబట్టి అడుగుతా ఏమైందండి. ఈ వచ్చిన ఆయన మనిదిగా ఉంటాడు. వచ్చిన ఆయన ఏదో మొత్తాన్ని పోగొట్టుకుని వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బును లేకపోతే దేన్నో దాన్ని పోగొట్టుకుని వచ్చి లాస్ అయిపోయి శ్రమను కొని తెచ్చుకుని వచ్చి అలాగ దిగాలుగా కూర్చుంటాడు. ఏమైందండి, ఎప్పటిలా మీరు లేరు, ఏమైందని అడిగితే ఏ మాట చెప్పలేదంటే 7 రోజులు అడిగిందంట. అక్కడ రాయపడ్డది 16 వచనం చదవండి. కాబట్టి సంవత్సరం భార్య అతని పాపం లేదు పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించదు దాన్ని ప్రేమింపలేదు, నేను నా చెరువులకు ఒక విప్పుడు నన్ను వేసింది, దాన్ని నాకు చేయనైతివి అనగా అతడు, నేను నా తల్లిదండ్రులకైనా దాన్ని కలపలేదు, నీకు తెలుపుతున్నా అనినప్పుడు ఆమె వారి విందు దినములు ఏడింటను అతని యొక్క భార్య ఏడుస్తూ ఉందంట. ఏమంటే తల్లిదండ్రులకి శబ్దమైన దాన్ని పెట్టాడు, ఎత్తడుతున్నాడు. భార్య అడుగుతుంది, ఏమంటే ఏంటండి దానికి ఉదాహరణ ఏంటి? మీరు ఇప్పుడు కాదు వేసారు, అంతలా కాలేదు. మా ఫ్రెండ్స్ అందరూ అడిగారు, మీరు చెప్పలేదు. ఇప్పుడు 7 రోజులు ఏడుస్తున్నాను ఏంటంటే 7 రోజులు ఒకసారి కాదు ఒకసారి కూడా చెప్పలేదు. మన కుటుంబాలతో కూడా అప్పుడప్పుడు ఆలోచన చేస్తే ఏమంటే ఎక్కడ తాగడేంటో చెప్పండి చెప్పడం వస్తాడా? ఎక్కడ తాగడి ఎత్తుకుని వచ్చేస్తాడు.
అసలు ఎలా ఎక్కడ తాగడిద్దారు అన్నట్టు చెప్పడం, ఏం చేసేవారంటే చెప్పడం, ఉలుపు ఉండదు పలుపు ఉండదు, బెల్లం కొట్టు రాయిల్లాగా సొంత ముక్కల్లాగా ఏమంటే అలాగే ఉంటారు. ఏం జరిగిందో చెప్పయ్యా అన్నట్టు చెప్పడం. ఈవిడంతా నీకేం చేయలేక 7 రోజులు తన పాదాల మీద పడి ఏడుస్తూ ఉందంట. చెప్పండి 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 చెప్పలేదు. ఆఖరికి ఆ షోకోరు అనే లోయలో ఎప్పుడైతే ఆ భయంకరమైన పాపం చేయడానికి ఇష్టపడ్డాడు, తన తలలో ఉన్న బలాన్ని అంతా కూడా క్షౌరం చేసేసింది. మొత్తం అంతా అయిపోయింది. ఎప్పుడైతే పాపం ఎంటర్ అయిందో పాపానికి వచ్చే జీవితం మరణంలోకి వచ్చేసాడు. ఆ దాగూరు గుడిలో అతను కట్టివేయబడిన తర్వాత, అయ్యా నా కళ్ళు నిండా పీకేశారయ్యా, నాకు బలము తగ్గిపోయిందయ్యా, దయచేసి ఒక్కసారి నీ బలాన్ని నాకు దయచేయను. ఆయన వీరందరినీ చంపి నేను కూడా ఏమంటున్నాడు, వీరందరినీ చంపి నేను కూడా చనిపోవడానికి ఇష్టపడుతున్నాను అయ్యా అని ఏడుస్తున్నాడు. 27 వచ్చిన చదువు. ఆ గుడి స్త్రీ పురుషుల సోదరులను ఫిలిష్తీయుల సర్దారులందరూ అక్కడ నుండి వారి సంశోధన ఎగతాళి చేయగా గుడి కప్పు మీది ఆ స్త్రీ పురుషుల రమాలని 3,000 మంది. ఎంతమంది ఉన్నారంట? 3,000 మంది గుడిలో అతను కట్టేసి కళ్ళు పీకేసి అతను బలమంతా ఊడిమైపోయిన తర్వాత క్షౌరం చేసేసి అతను అలా నిలబెట్టి అందరు ఎగతాళి చేస్తున్నారట. సంసోను నీ కెపాసిటీ ఏంటి? 600 నక్కలు పట్టుకున్నాం. సంసోను నీ పవర్ ఏంటి? ఏమంటే ఒక్క దెబ్బతో సింహాన్ని గొర్రె పిల్లలు చీల్చినట్టుగా చీల్చి అవతల పడేశాం. సంసోను నీ బలం ఏంటంటే ఫిలిష్తీయులకి సంసోను పేరెత్తితే ఏమంటే కళ్ళు మూతబడ్డ రోజులో ఒక బలమైన యోధుడిగా దేవుడు అతను వాడుకున్నాడు. ఇప్పుడు అతను ఎలా అయిపోయాడో తెలుసా? బలహీనుడిగా మారిపోయి ఎగతాళి చేయబడుతున్నాడు. దేవుడు అవకాశం ఇస్తాడు, చూస్తాడు. ఒకే దెబ్బ మనం లేవడం కూడా ఒక హెచ్చరిక అని తీసుకోండి. దేవుడు కృప చూపిస్తాడు. దేవుడు నేను ఏం చేసినా ఏమంటలేదు. దేవుడు నేను ఏం చేసినా చేస్తా ఉంటాను, తిరుగుతూ ఉంటాను, నేను ఎలాగైనా నడుస్తూ ఉంటాను, నడిచేస్తున్న కాలం వెళ్ళిపోతుంది జీవితం అని బిర్రమీకి తిరిగావా, ఒక రోజున పాపానికి వచ్చే జీతాలను నువ్వు తప్పక పొందుకోవాల్సిందే. ఆ రోజున ఏడ్చినా కూడా ఎవరో నీ దగ్గరికి, తన భార్య ఏడ్చినప్పుడు చెప్పలా, తన తల్లిదండ్రులు అడిగినప్పుడు చెప్పలా, తన స్నేహితులుగా చెప్పలా, ఎవరితో ఆ పాపం వల్ల ఏం జరుగుతుందో చెప్పలా, అంతా కూడా కప్పెట్టుకుంటూ వచ్చాడు. ఒక రోజుకి అతను బలమంతా ఊడిమైపోయిన తర్వాత 3,000 మంది ఆ గుడిలో ఎగతాళి చేస్తున్నారు, నవ్వుతున్నారు. సంశయం నువ్వు అయిపోయి 5 రోజులు అని ఏడుస్తూ ఉంటే అప్పుడు ఆఖరిసారి ఏడుతున్నాడు, అయ్యా దయచేసి ఒక్కసారి నా బలాన్ని తిరిగి ఏమని రాశాడు చూడండి. అప్పుడు సంశయం ప్రభువా దయచేసి నన్ను అసలు జ్ఞాపకం చేసుకోవడం ఏంటి? దేవుడే ఉండేవాడు ఆయనతో, సంశోధతో తన పక్షంగా దేవుడు ఉండేవాడు. దేవుడు బలం ఇచ్చాడు, దేవుడు అధికారం ఇచ్చాడు, దేవుడు వాడుకున్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు ఒక్కసారిగా ఏమంటే ప్రతిరోజు దేవుడు మాట్లాడుతూ వచ్చేవాడు. ఎప్పుడైతే చేయరాని పాపం చేశాడో మాట్లాడడం మానేశాడు. కొంతమందికి సిన్సియారిటీ వచ్చిన తర్వాత సీనియారిటీ తగ్గిపోతుంది, సీనియారిటీ వచ్చిన తర్వాత సిన్సియారిటీ తగ్గిపోతుంది. నేను ప్రార్థన వచ్చు, నాకు దేవుడు మాట్లాడుతున్నా, నాకు అన్నీ తెలుసు, నేను చేసుకుంటే మా కుటుంబానికి కాపుదలు వచ్చేది, నా వల్ల అన్నీ అయిపోతాయి, నా ప్రార్థనలు అన్నీ తెలుసు, నాకు దర్శనాలు వచ్చేస్తాయి. కాబట్టి ఇదేంటో తెలుసా? సంశోధనలాగా ఒక అహంభావం అన్నమాట. నాకు అన్నీ తెలుసు, నాకేం కాదు. నేను ఎవరితో ప్రార్థన చేయించుకోని తెలుసా? నేను ఎవరితో ప్రార్థన చేయించుకొని ఎవరి మీద నా చెయ్యి పెట్టలేను, నాకే అభిషేకం ఉంది, నాకే ఒక ఎనైంటింగ్ నా మీద కదిలాడేస్తుంది అనే పవర్తో తిరిగి వస్తున్నామా? దయచేసి తస్మాత్ జాగ్రత్త. దేవుడు చూస్తున్నాడు. ఒక రోజున ఖచ్చితంగా మన యొక్క పాపం వల్ల వచ్చే జీవితానికి మరణాన్ని కొని తెచ్చుకోవాల్సింది తప్పదు. సంశోను తిరిగాడు, అవకాశం ఇచ్చాడు, బలం ఇచ్చాడు, వాడుకున్నంత సేపు బాగానే ఉంది. బలం ఎప్పుడైతే ఊడికమైపోయిందో, పోయిందో, అవకాశం కోల్పోయాడు. ఆఖరిగా అడుగుతున్నాడు, అయ్యా ఒక్కసారి మరలా నన్ను. ఏ లోయలో పడి ఎవరి షోకోరు లోయలో పాపం సంభవించింది. అక్కడేమో మనం ముందే లోయ చూసాం, ఎలా లోయలో ఏమొచ్చింది? విజయం వచ్చింది. శ్రమలో దేవుడు తోడై ఉన్నాడు, విజయం వచ్చింది. ఎక్కడేమో ఆకూరు లోయలో, ఇక్కడ ఉన్న షోకోరు అనే లోయలో ఆ భయంకరమైన పాపానికి వచ్చే జీతం వచ్చేసింది. దేవుడికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా.
ముగిందాం చూడండి. దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకున్నాం. దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరిచి. ఏమన్నాడంట? ఆఖరి మాటలే, దయచేసి ఈసారి మాత్రమే, ఒక్కసారి మాత్రమే. నాకు ఈ మాట చదువుకున్నప్పుడల్లా బాధ అనిపిస్తుంది. అసలు ఒకసారి జ్ఞాపకం చేసుకోవడం ఏంటే కదా సంసారం. మీతోనే దేవుడు ఉండేవాడుగా. ఎంత ఎడబాటు వచ్చేసింది దేవునికి, ఈయనకి ఎంత బలం కోల్పోయాడు చూడండి. బలము క్షౌరంలోనే అని కాదు, బలవంతుడైన దేవుడు సంశోధకు తోడై ఉండడం ఆగిపోయాడు. బలవంతుడు దేవుడు, క్షౌరం కాదు, జుట్టు కాదు. కానీ ఆ పవర్ దానిలో పెట్టాడు, అభిషేకం దానిలో పెట్టాడు. ఎప్పుడైతే దాన్ని దేవుడు చేయొద్దన్న పనిని చేశాడు సంశోధను, ఆ పవర్ ని తీసేశాడు, దేవుడు వెళ్ళిపోయాడు. అక్కడ రావడం సమస్య. ఇంకేం చేయాలో తెలియక ఒక్కసారికి నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బ్రదర్ ఉన్నాడు, ఎవరి దేవుని పరిచయంలో వాడబడుతూ ఉన్నాడు. అతడు భయంకరమైన పాపం చేయడం ప్రారంభించాడు. నేను ఆయన ఒక సంఘటనగా మంచి పరిచారకుడుగా ఉన్నాడు. ఏమంటే అతడు వెళ్ళిన ప్రతి స్థలంలో ఒకప్పుడు మంచిగానే బ్రతికాడు, మంచిగానే ఉన్నాడు, మంచిగానే తిరిగాడు, మంచిగా సహవాసంలోనే ఉన్నాడు. ఎప్పుడైతే దేవునికి కొంచెం దూరం అయ్యాడో ఆటోమేటిక్ గా అపవాది అతను చొరబడి భయంకరంగా పాపం చేస్తూ వెళ్ళిపోయాడు. అక్రమ సంబంధాలు, విచ్చలవిడితనం, భయంకరమైన పాపంలోకి, వ్యభిచార తలంపులోకి ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఒక రోజు నేను హెచ్ఐవి అని తేలింది. అతడికి తేలడమే కాదు, తన భార్యకి కూడా హెచ్ఐవి వచ్చింది రిపోర్ట్ లో. ఏంటి ఎలా అయిపోతుందని చూస్తే తన పిల్లలిద్దరు కూడా హెచ్ఐవి అని రిపోర్ట్ లో వచ్చింది. హెచ్ఐవికి మెడిసిన్ కూడా పాపం వల్ల వచ్చే జీతం మరి. ఈ రోజుకి నేటికి అవనస్తులు ఎంత ఘోరమైన పరిస్థితులు జరుగుతున్నాయో తెలుసు. మన గ్రామాల్లో ఎంత ఘోరమైన పరిస్థితులు అవి చెప్పడం కూడా చెప్పలేదు. నిజంగా ఒక్కొక్కసారి ఆలోచన చేస్తామంటే చిన్నపిల్లలు మార్గం తప్పి తిరిగిలాడే పరిస్థితుల్లోకి వచ్చేసారు. దయచేసి మీ పిల్లలు జాగ్రత్త. వారు చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులుగా మనం కనిపెట్టుకోకపోతే, వాళ్ళతో మనం సహవాసం కలిగి ఉండకపోతే, వాళ్ళు ఏం చేసినా మనతో చెప్పేటట్లుగా లేకపోతే చాలా ప్రమాదం ఈ రోజుల్లో. దయచేసి జాగ్రత్తగా ఉండండి. సంశోధన ఆఖరి ముగింపులోకి వచ్చాడు. అయ్యా దయచేసి నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో అన్నాడు. అతడు దేవుడు మనలా జ్ఞాపకం చేసుకుని బలమేగానే ఒక్కసారిగా ఆ స్తంభాలు పెట్టుకుని లాగానేనట. వెంటనే 3000 మంది చనిపోయారు. అతడు కూడా కథ సమయం మొత్తం అందరూ చనిపోయారు. సంశోధన కూడా చనిపోయారు. సంశోధన నీ మరణం ఎలా ఉండాలి? అసలు వాస్తవానికి సంశోధన మరణం ఎలా ఉండాలో తెలుసా? నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సంశోధన మరణం అసలు అతడు చాలా బలవంతుడు అని మనం గిద్యోను కోసం చెప్పుకుంటాం కదా, ఏమంటే దావీదు కోసం చెప్పుకుంటాం కదా. అంతకంటే పవర్ఫుల్ గా ఉండాలి అతను మరణం. సంశోధన అంట ఒక వ్యక్తి ఉండేవాడు. అతను చాలా బలవంతుడు, అతను చాలా అద్భుతంగా వాడబడ్డాడు, దేవుడి పక్షంగా బలమైన కార్యాలు చేశాడని చెప్పవలసిన అతని కోసం ఇప్పుడు ఏమని చెప్పాల్సి వస్తుందో తెలుసా? అతడు బలహీనుడై చనిపోయాడు. అతడు భయంకరమైన చావు కలిగి చనిపోయాడు. అతని కోసం ఎవరు బాధపడవలసిన పని కూడా లేకుండా, తల్లిదండ్రులు బాధపడినట్టుగా లేదు, భార్య ఏడవలసింది ఏడ్చింది. ఇక చాలా నేను ముగించేసింది. నేను కూడా మీకోసం ఏడుతారు, మిమ్మల్ని బతుకులు అనుకుంటాను, వద్దయ్యా, ఎలవద్దయ్యా, చెరగొద్దయ్యా, జాగ్రత్తగా ఉండయ్యా అని మిమ్మల్ని బ్రతిమలాడుకున్నప్పుడే లోబడితే దేవుడు ఖచ్చితంగా మనం తోడై ఉంటాడు. వద్దని గర్వీతే సంశోధనకు వచ్చిన భయంకరమైన శాపం మన కుటుంబాల మీద రాకపోతే మనం లోబడదాం. దేవుడు అట్టి కార్యము, కృప మనందరికీ దేవుడు దయచేసి మనందరిని ఆశీర్వదించునుగాక. అందరూ తమ నుంచి ప్రార్థన చేసుకుందాం. అందరూ తమ నుంచి ప్రార్థన చేద్దాం. ఏ లోయలో ఉన్నా దేవుడు నేను విడిపించడానికి ఒక్కరు మాత్రమే సమర్థుడైపోయింది. ఎలా లోయలో ఉన్నవా